కానీ యేసుక్రీస్తుకు మాత్రమే తెలుసు. చూడండి పిల్లరా, దేవుడు నిన్న దినములో ప్రార్థన చేసుకుంటే ప్రార్థన గదిలో నాకు చెప్పబడిన మాట ఏదంటే, నీవు బయలుదేరి వెళ్ళుము, నీవు బయలుదేరి వెళ్ళుము అని చెప్పబడుతుంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతుంటే ఆ ప్రాంతంలో చెమ్మలవాడి ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించవలసింది. కానీ ఈ గ్రామంలో దేవుడు ఎంతో ధన్యతగా ఈ యొక్క రాత్రి కాల సమయంలో మీతోనే మాట్లాడబడుతూ ఉన్నాడు. ఆయన ఎందుకో ఈ ప్రాంతానికి చెమ్మలవాడి గ్రామంలో చెప్పవలసిన సువార్త, ఆ ప్రాంతంలో ప్రకటించవలసిన సువార్త, ఎందుకు ఈ ప్రాంతంలో దేవుడు ఈ ప్రాంతానికి నడిపించాడంటే, దేవుని రక్షణ లేదని, దేవుని రక్షణ లేక తిరుగుతున్నారని దేవుని యొక్క ఆయన ఆలోచనలతో కలిగి ఉన్నాడు కనుక ఈ ప్రాంతంలో మమ్మల్ని నడిపించి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఈ ప్రాంతానికి రావాలంటే మనకి ఏముంటుందమ్మా? నేను అడుగుతూ ఉంటా, రిప్లై చేయాలి. ఎందుకంటే వింటున్నారో లేదో అనేది నాకు అర్థం కావాలా. మీరు రిప్లై ఇస్తే ఏమవుతా అంటే నేను ముందుకు సాగలుగుతా. ఈ గ్రామానికి రావాలంటే, ఆ గ్రామం నుంచి ఈ గ్రామానికి రావాలంటే ఏం కావాలా? మనకు దావ కావాలా. ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి పోవాలంటే మనకు దావ కావాలా కదమ్మా? దావ కావాలా మనకు. మనకు అది మెట్టలుగా ఉంటే బాగా నడుస్తామా? సరాలంగా ఉంటే నడుస్తామా? బాగా సరాలంగా ఉంటేనే బాగా నడుస్తాం. చూడండి పిల్లరా, ఒక జీవితంలోనే మన సరాలం కావాలని కోరుకుంటున్నాం. మెట్టలు ఎత్తులుగా ఉండకూడదని కోరుకోవట్లేదు. మనము సరాలను కావాలని ఆలోచిస్తూ ఉన్నాం. మన జీవితాలు బాగుండాలని చూడాలనుకుంటున్నాం. కానీ మన బ్రతుకును మార్చుకున్న జీవితాలుగా కలగలేకపోతూ ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యంతో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, సరాల గురించి. అనాది కాలములో యేసుక్రీస్తు ఉన్న కాలములో ఆయన కంటే దేవుని ఎదుటి నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు. ఎవరు అతడు చెప్పగలుగుతారమ్మా? దేవుని దగ్గర నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు. ఎవరు చెప్పగలుగుతారా? యోహాన్. కరెక్ట్ అమ్మా, యోహాన్. ఆ యోహాను దేవుని ఎదుట పంపబడిన మనుష్యుడు అంట. దేవుని నుంచి పంపబడిన మనుషుడు. ఆయనకి ఎవరు పుట్టాడో, ఎవరు జన్మించాడో ఇక్కడ రాయబడలేదు. కానీ దేవుని దగ్గర నుంచి పంపబడిన ఒక మనుషుణ్ణి ఈ భూలోకానికి పంపించి ఉన్నాడు. ఎందుకు పంపించాడంటే, సరాలం చేయడానికి. మెట్టలన్నీ, తగ్గులన్నీ, వాటన్నిటి కూడా సరాలము చేయడానికి ఈ భూలోకానికి పంపించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన ఉన్నాడు, కానీ ఆయన సువార్తను ప్రకటించడానికి ప్రారంభించలేదు. ఆయన నేర్చుకుంటున్నాడు, అనేక తిరుగుతూ ఉన్నాడు, కానీ ఆయన ప్రకటించడానికి మొదలు పెట్టలేదు. ఆయన కంటే ముందుగా పంపబడిన ఒక మనుష్యుడు ఉన్నాడు, ఆయనే యోహాన్. అందుకే అంటాడు కదా, లేఖనాలు చదువుదాం. ఆ మాట చదివితే మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. ఈ యోహాను ఒంటె రొమ్ముల వస్త్రమును పైనుంచి చదువు, ఒకటి మొదలు చేద్దాం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేక వేయును ఒక శబ్దము. ఏం శబ్దం అంటమ్మా? అరణ్యములో కేక వేయు ఒక శబ్దం అంట. ఎవరు? ఈ యోహాన్. ఎందుకంటే మార్గంలో సిద్ధపరచేవాడు ఈ యోహాన్.
ఈ యోహాను త్రోవలన్నీ సరళము చేయడానికి భూలోకానికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడంటే దేవుని ఎదుట నుంచి పంపబడిన మనుషుడు. ఆ మాట ఎక్కడదంటే చదువు కింద పైన చదువు కింద ఆ మాట చదువు. అరణ్యములో కేక వేయి ఒకటి శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనువాడు. మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుంది. మనుషుడు దేవుని ఎదుటకు పంపబడిన ఒక మనుషుడు అనే మాట ఉంటుంది. ఆ మాట చదువు. జనా చూడండి పిల్లరా, దేవుని ఎదుట పంపబడిన ఒక మనుషుడు ఈ యోహాను. ఈ యోహాను ఏంటికి వచ్చాడంట? మార్గములన్నీ సిద్ధపరచడానికి, త్రోవలన్నీ ఏం చేయడానికి వచ్చాడంట? సరళము చేయడానికి. సరళం అంటే ఇట్లా మనకు భావ ఎట్లాగుంది మా? సరళంగా ఉందా? ఎట్లు మెట్లు దగ్గరలో ఉన్నాయా? సరళంగా ఉంది అంటే చక్కగా ఉంది, బాగుంది నడచడానికి. కళ్ళు మూసుకొని పోయినా కూడా అట్లా పోయి ఇల్లోకి రాగలుగుతాం. అట్లా సరళంగా చేయడానికి భూలోకానికి పంపించి ఉన్నాడు దేవుడు. ఎందుకు పంపించాడంటే యేసుక్రీస్తు రాకమునుపు, అంటే యేసుక్రీస్తు ఉన్నాడు. దేవుడు ఆ యొక్క సువార్తను చెప్పడానికి, మారు మనస్సు నిమిత్తమును బాప్తీస పొందుడని అని చెప్పడానికి ఈ లోకానికి ఆ యొక్క యోహాను పంపబడిన ఉన్నాడంట. చూడండి పిల్లరా, ఈ యోహాను 1:6 దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను. దేవుని యొద్ద పంపబడిన ఒక మనుష్యుడుండెను. అతని పేరు యోహాను. అతని పేరే యోహాన్. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. ఎందుకు వచ్చాడంటమ్మా? అతడు సాక్షిగా భూలోకానికి వచ్చాడంట. నేను ఇంటర్జెక్షన్ తీసుకుపోయి ఒక దారిలోకి తెచ్చిన తర్వాత నేను వాక్యాలకి బలంగా లోపలికి వెళ్తాను. ఎందుకు చెప్పబడుతున్నా అంటే మీ మైండ్ ఏ విధంగా ఉందో, ఆబ్సెంట్ ఉందో, ప్రజెంట్ ఉందో, దాన్ని బట్టించి నేను ఇంట్రెస్ట్గా మీకు చెప్పబడతా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మీతోనే మాట్లాడతాడు. ఈ రాత్రికాల సమయం ఏదంటే ఆఖరి క్షణములో కూడా దేవుడు ఏం చేస్తాడంటే తన రాజ్యములో చేర్చుకున్నవాడు. ఎవరంటమ్మా? ఆఖరి క్షణములు కూడా తన రాజ్యములో చేర్చుకున్నవాడు అని టైటిల్ పెట్టుకోండి. ఈ రాత్రికాల సమయం ఆఖరి క్షణములు కూడా నేడే నాతో పరదేశం ఉందని మాట ఉంటుంది. అది మీకు చెప్పబడుతుంది. చూడండి పిల్లరా, ఈ యొక్క యోహాను ఎందుకు వచ్చాడంట? సాక్షిగా వచ్చాడంట. సాక్షిగా వచ్చిందే కాకుండా ఆయన వెలుగే ఉండలేదు కానీ వెలుగు గురించి సాక్షిగా పలకబడుతున్నారంట. ఎందుకంటే మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది, దేవుని రాకడ సమీపంలో ఉంది, దేవుడు అతి త్వరగా రాబడుతూ ఉన్నారు, దేవుడు అతి సమీపంలో ఉన్నారు అని ఏ జాడికి వచ్చాడంటే వాటి అన్నిటి కూడా సరళము చేయడానికి ఈ భూలోకానికి వచ్చాడంట. చూడండి పిల్లరా, ఆ యొక్క యోహాను భూలోకానికి వచ్చాడు ఈ భూమిలో అన్నిటిని సరళము చేయడానికి. మనిషి పాప జీవితంలో కలిగిన, మనిషి కట్టిక జీవితంలో కలిగిన జీవితాల నుంచి, ఆ యొక్క జీవితాన్నించి విడిపించేవాడు ఈ భూలోకంలో ఏ నాదుడు లేడు. కానీ ఆయన వెలుగు కొరకు వెలుగును ప్రకటించడానికి ఈ భూలోకానికి వచ్చి సాక్షిగా వచ్చాడంట. చూడండి, ఏ విధానికి వచ్చాడమ్మా? సాక్షిగా భూలోకానికి వచ్చాడు. ఆయన దేవుడే ఉండలేదు కానీ, ఆయన వెలుగే ఉండలేదు కానీ,
ఆయన వెలుగు కొరకు వెలుగును గురించి చెప్పబడిన మాట రాయబడింది. ఆయన వెలుగు ఉండలేదు కానీ ఆ వెలుగు గురించే చెప్పబడి ఉంది. చూడండి పిల్లరా, ఆయన ఏం తిన్నవాడంటే అడవిలోను మిడతలు ఆ యొక్క తేనెలు తిని బ్రతికేవాడు. అడవిలోనే సాగించేవాడు తన ప్రయాణం. అడవిలోనే తన జీవితం అంతా గడిపేవాడు. అట్లా ఊర్లోకి రాగానే దేవుడు రాజ్యం సంభవిస్తుంది. మీరు ఎందుకు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు? దేవుడు అతి సమీపంలో ఉన్నారు. ఎందుకు మీరు మనసు మార్చలేకపోతున్నారు? ఎందుకు మీ జీవితాలు పాప జీవితంలో కలిగి ఉన్నారు? ఎందుకు మీ జీవితాలు పాప జీవితాల్లో నాశనం కలగబడుతుంది? ఒకరోజు దినములో నరకము పరలోకము ఉంది, దాని కొరకు మీరు సిద్ధపడని ఈ యొక్క యోహాను చెప్పబడుతూ ఉన్నారు. చూడండి పిల్లలు, చదువు అది యోహాను సువార్తలోనే చదువు. యోహాను సువార్త ఇల్లాంగ చదివినా చూడి. దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడు అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. చూడండి పిల్లరా, కృపాసత్య సంపూర్ణుడై శరీరధరగా ఈ లోకానికి వచ్చారంట. ఎవరమ్మా? యేసుక్రీస్తు. ఎందుకు ఆయన శరీరధగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఎందుకు శరీరధరగా ధరించుకొని ఆ పరలోకాని యొక్క మహిమ విడిచి భూలోకానికి రావాల్సి వచ్చింది? చూడండమ్మా, మన ఇంట్లో ఏదైనా ఒక సమస్య ఏర్పడితే కానీ, ఏదైనా ఒక ఇబ్బంది కలుగుతా కానీ ఎవరు కూడా ఆ ఇబ్బంది అక్కర్లు కూడా ఎవరు కూడా తీర్చేవారు ఉంటారమ్మా? తీర్చరు. మీకు ఒక ఎగ్జాంపుల్కి ఒక చెప్తా. మీరు ఇల్లును కట్టాలనుకుంటే ఆ ఇల్లులకు ఎన్నిసార్లు సర్పంచ్ దగ్గరికి పోతారు? ఇప్పుడు మీరు ఇల్లు కట్టాలనుకుంటున్నారు, ఇల్లు లేదు మీకు. ఇల్లు కట్టాలనుకునేప్పుడు మాకు గృహం లేదని సర్పంచ్ దగ్గరికి ఎన్నిసార్లు పోగలుగుతారు? చాలాసార్లు పోతారు. అయ్యా మాకు ఇల్లు లేదయ్యా, మాకు నివాసం కట్టడానికి ఇల్లు లేదని ఎన్నోసార్లు తిరుగుతారు. కానీ వాళ్ళు ఎంత తిరిగినా కూడా జాలి చూపించలేరు, ఎంత తిరిగినా కూడా జాలి చూపించరు. ఎందుకంటే మనిషి యొక్క స్వభావం అలాంటిది. అంటే వాళ్ళు తప్పు పట్టడం గురించి కాదు, కానీ మీకు అర్థం రీతిగా చెప్పడానికి చెప్పబడుతూ ఉన్నా. యేసుక్రీస్తు ఎందుకు భూలోకానికి శరీరాన్ని దానికి రావాల్సి వచ్చింది? ఆయన ఎందుకు మనిషి రూపంలో రావాల్సి వచ్చింది? వెలుగు గురించి ఎందుకు ఈ యొక్క యోహాను ప్రకటిస్తబడుతూ ఉన్నాడు? యోహాను బాప్తిసం కొరకు ఎందుకు మారు మనసు నిమిత్తం కొరకు ఆయన ప్రకటించబడుతున్నాడంటే దేవుని యొక్క రాజ్యము ఏమైందంటమ్మా? సమీపములో ఉందంట. అతి సమీపములు కలిగి ఉన్నది. దేవుని రాకడ అతి సమీపం ఉంది. దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉంది. మీరు పాప నిమిత్తం ఒప్పుకొని ఏం చేయమంటున్నాడు? మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని యోహాను ఏం చేస్తున్నాడమ్మా? ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తుంటే అనేక వాళ్ళు అనుకుంటున్నారు, అనేక వాళ్ళు సనుకుంటున్నారు, సత్తుకెళ్ళు అనేక వాళ్ళు అంటున్నారు, పరిచయాలు అనుకుంటున్నారు. నువ్వు ఏమైనా దేవుడువా, నువ్వు ఏమైనా చెప్పవాడు, ఎవరు చెప్పబడినారు అన్నప్పుడు అలా చాలా మాటలు అనేవాళ్ళు ఉన్నారు. సర్ప సంతానమా, ఎందుకు ఎంత కాలమును మీరు సర్ప సంతాన ఆలోచన కలిగి ఉంటారని రాయబడింది మాట. చూడండి పిల్లరా, ఎందుకంటే మనిషి యొక్క స్వభావం ఎలా అంటే పాపం జీవితాన్ని నుంచి విడుదల కావాల, పాపాన్ని నేను పాపం చేస్తున్నానని ఏ ఒక్కరు కూడా తన పాపాన్ని ఒప్పుకుండా జీవితాలు కలిగి ఉన్నారు. చూడండి పిల్లరా, వాటి విషయంలోనే 2 విషయాలు ఈ రాత్రి కాల సమయంలో నేను చెప్పబడతా. మనుషులు ఒకరు మంచి కలిగి ఉంటారు, ఒకడు చెడ ఉంటుంది. మంచి కాడ చెడ ఉంటుంది, చెడ కాడ
మంచి కలిగి ఉంటుంది. అలాగనే చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఆయన 33 సంవత్సరాల క్రిందట ఆయన ఏం చేశాడంటే తన సువార్తను ప్రకటిస్తూ రాజ్యం యొక్క సువార్తను ఆయన చెప్పుతూ వెళుతూ అనేక ప్రాంతంలో ఆయనను పట్టుకోవాలని, అనేక ప్రాంతంలో ఆయనను బంధించాలని, అనేక సార్లు నన్ను సిలువ వేయాలని ఎదురు చూశారు. చూడండి పిల్లరా, అని ఏ రీతిగా పట్టుకోవాలని ఎదురు చూశారు, కానీ ఏ ఒక్కరు కూడా పట్టుకోలేకపోయినారు. చూడండి పిల్లరా, మనిషి యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే యోహాను సువార్త 53:6 చదువుదాం. దాని గురించి మీకు చెప్తా. యోహాను సువార్త 53వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 53:6. 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయి. చూడండి పిల్లరా, మనం ఎవరంట? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు ఏమంట? తనకిష్టమైన త్రోవలో తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. హల్లెలూయా. చూడండి పిల్లరా, మనం అందరం కూడా ఎవరంట? గొర్రెల వల్లే కలిగి ఉన్నామంట. ఆయన త్రోవలో తప్పిపోయిన ఉన్నారంట. చూడండి పిల్లరా, దేవుని యొక్క కాపర్లు కడిగిన జీవితాలుగా గొర్రెలుగా ఉన్న ఆ యొక్క మందలనే, దేవుని యొక్క మందల్ని ఏమైందనంటే కొన్ని మందలు ఏమైనాయంట? త్రోవలో తప్పిపోయినారంట. అది చదువు మళ్ళా. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. ఏం తప్పినారంట? త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవలకు తొలిగాను. చూడండి పిల్లరా, ప్రతి వాడు ఎందుకు తన త్రోవలో తొలగిపోయినాడంటే మనిషి యొక్క తన జీవితాన్ని తాను నా జీవితాన్ని నేను కొనసాగించాలని ఏం చేశాడంట? త్రోవ తప్పిపోయి ఉన్నాడంట. మనిషి జీవితం త్రోవ తప్పిపోయి ఉన్నారంట. మనిషి జీవితం ప్రతి జీవితాలు కూడా, ప్రతి వాడు కూడా, ప్రతి గొర్రె కూడా ఏమైందంట? త్రోవ తప్పిపోయిన జీవితాలు కనబడుతున్నాయని లేఖనాలు రాయబడినాయి. తనకిష్టమైన త్రోవలు ఏవంటే దేవునికి చేయకూడదని చేస్తూ ఉన్నది, ఇది చేయకూడదంటే అది చేస్తూ ఉన్నది, ఈ టీవీ చూడకూడదంటే ఈ టీవీ చూస్తూ ఉన్నావు, ఈ పాపం చేయకూడదంటే ఈ పాపం చూస్తూ ఉన్నావు, ఈ సెల్లులో రహస్యమైన ఏమైనా చేయకూడదంటే అవి చేస్తున్నావు. అదే త్రోవ తప్పడం మనిషి జీవితంలో. ఇదిగో దేవుడి యొక్క గొర్రెల వరే మనమందరూ కూడా ఏమైనామంట? త్రోవ తప్పిపోయినా గనక మన పాపం భరించడానికి మన దోషములు తొలగివేయడానికి ఎవరు వచ్చాడమ్మా? యేసుక్రీస్తును ఈ భూలోకానికి పంపించాడంటే. చూడండి బ్రదర్, ఎందుకు త్రోవలో తప్పిపోయినారంటే మనిషి జీవితంలో చీకటి కలిగి ఉన్నది. అందుకే చీకటి ఏం చేస్తుందా? వెలుగు ప్రకాశిస్తుందని లేఖనాలు రాయబడినది. ఎక్కడంటే యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది. చీకటిలో ఆ యొక్క వెలుగు ఏం చేస్తుందంటే ప్రకాశిస్తుంది. దాన్ని గ్రహించలేకపోతున్నది. దాని త్రోవ నుంచి పక్కపోయినారని గ్రహించలేకపోతున్నారు. దేవుని వాక్యం వింటున్నారు, దేవుడు ఆ యొక్క చేస్తున్న పాపం ఏదో పాపని గ్రహిస్తూ ఉన్నారు, వింటున్నారు. కానీ మనిషిని త్రోవ తప్పిపోతున్న జీవితాలు కలిగి ఉన్నారంటే. చూడండి పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే ప్రతి వారు కూడా ఏమైనారట? త్రోవ తప్పిపోయినారంట. ఒక్కరిద్దరు కదమ్మా, ఈ లోకములో ఏ నరుడు కూడా నీతిమంతులు లేరు, ఒక్కడు కూడా లేడని బైబిల్ చెప్పబడుతున్నది. ఏ ఒక్కడు కూడా నీతిమంతులు లేడు. అందరూ కూడా పాపం చేసిన వాళ్ళే, అందరూ కూడా త్రోవ తప్పిన వాళ్ళే, అందరూ కూడా త్రోవ తప్పి పాపం జీవితంలో కలిగిన వాళ్ళమే. అనుకోవచ్చు నేను నీతిమంతి కలిగి ఉన్నా, నేను పాపం చేయలేదు అనుకోవచ్చు. కానీ నువ్వు చేస్తున్న ప్రతిదీ కూడా ఈ లోకంలో ఏదంటే ప్రతిదీ కూడా ఏది చూస్తున్నావో, ప్రతిదీ కూడా ఆకర్షిస్తున్నావో, ప్రతిదీ కూడా పాపంలో కలిగి ఉన్నదే. ఈ లోకంలో టీవీ చూడకూడదు అంటే టీవీ చూస్తున్నావు, అది పాపమే. ఈ లోకంలో మనము త్రాగుతున్నాం అంటే, మందు తాగుతున్నాం అంటే అది పాపమే. ఈ లోకంలో మనం ఆకు ఒక్కలు వేసుకున్నాం అంటే పాపమే. ఈ లోకంలో ప్రతి జీవితాలు కూడా ఇలాగ త్రోవ తప్పిన జీవితాలు కలిగి ఉన్నారు కనుక ఎందుకు వచ్చాడంటమ్మా? మనం అందరి దోషములు అతని మీద మోపెను. చూడండి పిల్లరా, ఏమైనా మోపినంటమ్మా? మన అందరి దోషములు
ఎవరి మీద మోపాడంట? యేసుక్రీస్తు మీద మోపుకున్నాడంటే చూడండి. అందుకు రావాల్సి వచ్చింది భూలోకానికి. మనిషి జీవితంలో ప్రతి వారు కూడా త్రోవ తప్పిపోయి ఉన్నారు. మనిషి జీవితంలో ప్రతి వారు కూడా త్రోవ తప్పిపోయినారు కనుక, ప్రతి జీవితాలు పాప జీవితాలు కలిగి ఉన్నారు కనుక మనిషి జీవితంలో తప్పిపోయిన ఉన్నారని లేఖనాలు రాయబడుతున్నాయి చూడండి. ఆ తప్పిపోయిన వాటిని పట్టుకోవడానికి యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. అందుకే తనకు ముందుగా పంపించింది ఎవరంటే తన దూతగా రాయబడి ఉన్నది. ఆ దూత ఎవరంటే యోహాన్. ఆ దూత ఎవరంటే సరళం చేసే దూత. ఆ దూత ఎవరంటే మార్గాలను సిద్ధపరిచే దూత. ఆ మార్గం ఏదంటే నిత్య రాజ్యము చేర్చే మార్గం. అదే సరళం చేసే మార్గం ఏదంటే పరలోకానికి చూపించే దారి చూడంటున్నారా. అతనే యోహాను. ఎక్కడి నుంచి రాబడినాడంటే దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక యోహాను చూడంటున్నారా. మనిషి జీవితంలో ఒక పాపం చేస్తున్నావంటే వాడు ఒప్పుకోడు. మనిషి జీవితంలో తప్పు చేస్తున్నాడంటే ఒప్పుకోడు. నువ్వు చేస్తున్నాని చూపెడతారు కానీ తను సర్దిపించుకునే జీవితాలు కలిగి ఉంటారు. నేను ఇది పాపం చేసుకుంటానంటే పాపం తుడిచివేసుకోలేకపోతూ ఉన్నారు మనిషి జీవితంలో. మళ్ళీ పాపం చేస్తూ పాపములో పడి ఉన్నారు చూడంతరా. త్రోవ తప్పిపోయిన ప్రతి జీవితాలు కూడా దేవుడు తన మీద వేసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు చూడంతరా. ఎవరి కోసం అంటే నీ కోసము నా కోసం ఈ భూలోకానికి వచ్చింది. ఎలాగ వచ్చిందంటే ఈ లోకానికి తన ఆఖరిగా కల్వరిగిరిలో, ఆ యొక్క కల్వరిగిరిలో ఆఖరి రక్తపు బొట్టు కూడా నీ కోసమని ఏమైందమ్మా కార్చబడిందంట. ఆ యొక్క కల్వరిగిరిలో, ఆ కల్వరిగిరిలో ఎడమ వైపు ఒకరు, కుడివ వైపు ఒకరు. వారి గురించి నేను ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబడతాడు. ఇంతసేపు చెప్పబడినది మీకు లైన్లోకి రావాలని, ఇంతసేపు చెప్పినది వాక్యంతోనే మీతో మాట్లాడాలని, ఇంతసేపు చెప్పబడేది వాక్యంతోనే మిమ్మల్ని గద్దించాలనేది, దేవుడి యొక్క సరళము చేయబడాలని, దేవుని మాటలు సరళము చేయబడాలనే. చూడండి పిల్లరా, ఇక్కడ ఏముందంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 33, 32, 33 చదువు. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. ఎవరంటమ్మా? మరియు ఇద్దరు ఆయనతో కూడా చంపబడిరి. వారు నేరము చేసిన వారు. వారు ఏం చేసిన వారంట? నేరము చేసిన వారు. వారు కల్వరి అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎక్కడంట? ఒకటి కుడి వైపున ఒకడిని, ఎడమ వైపున ఒకనిని, ఎడమ వైపున ఒకడిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఆయనతో కూడా సిలువ వేసిరి. చదువు మొత్తం. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడిను. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువైతే నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, ప్రభువా నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, ఏ రాజ్యం లేకమా, నీవు నీ రాజ్యములకు వచ్చినప్పుడు
నన్ను జ్ఞాపకము చేసుకో. ఏం చేసుకోమంటున్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకోనుము. అందుకు ఆయన వానితో ఆయనతో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని. ఎక్కడ ఉందో అంట? పరదేశులు ఉందో అని నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను. అందుకే నీకు ఒక మాట చెప్పిన ముందుగాడ, ఆఖరి క్షణములు కూడా తన రాజ్యములో చేర్చుకోబడతాడని. ఆఖరి తుది శ్వాసలో ఉన్న కూడా దేవుడు క్షమిస్తాడని. చూడని పిల్లరా, ఎడమ వైపున ఒకడు, కుడి వైపు ఒకడు, ఆయనతో పాటు ఏం జరిగిందమ్మా? సిలువ వేయబడి ఉన్నారు. ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నాడు ఆ యొక్క రాజు. ఎందుకు ఆయన వాళ్ళతో కూడా సిలువ వేయబడి ఉన్నాడంటే, వీరు దోషము చేసేవాళ్ళు, అనేకమైన పాపము చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు. అనేకమైన పాపాలు చేసి, వ్యభిచారాలు చేసి, దొంగతనాలు చేసి, అనేకమైన అక్రమాలు చేసి, అనేక వాళ్ళు ఎన్నిసార్లు చెప్పించి కూడా శిక్ష నుంచి తప్పించుకున్న వాళ్ళు. ఈ యొక్క ఇద్దరు దొంగలు, ఈ దొంగలు ఒకానొక రోజు ఈ యొక్క రాజుకు చిక్కబడి ఉన్నారు. చూడండి, ఈ లోకంలో ఏదైనా మనం దొంగతనం చేస్తే పోలీసులు ఏ విధంగా ఉంటారో, అప్పుడు కూడా భటులు కలిగి ఉన్నారు. అంటే దూతలు. ఆ యొక్క రాజుకు వాళ్ళు దూతలు. ఆ భటులు వాళ్ళు ఏం చేస్తారంటే, దొంగలు ఎక్కడ ఉన్నా కూడా, ఎక్కడ అన్యాయం చేస్తున్నా కూడా తీసుకొచ్చి రాజు దగ్గర తీసుకువచ్చేవారు. ఆ క్షణంలో వీరు కూడా కలిగి ఉన్నారు. ఆ సమయంలో వారు ఏం చేస్తారంటే సిలువ వేసేవారు. ప్రతి ఏ దోషం అంటే వీరు ఎంత చెప్పినా కూడా విన్నవానికి ఏం చేశారంటే కఠినంగా సిలువ వేసేవారు. కఠినంగా సిలువలో హింసించేవారు. వారిని పట్టుకొని ఎంత చెప్పినా కూడా, ఎన్నిసార్లు గద్దించినా కూడా ఆ మాట కూడా వినలేదు వాళ్ళు. అందుకు ఆ యొక్క సిలువలో వారిద్దరిని వేలాడదీస్తున్నది కారణం కలిగి ఉన్నది. ఆ యొక్క చట్టం, ఆ యొక్క పట్టణంలో, ఆ యొక్క ప్రాంతంలో సిలువ వేయడం అంటే, మనకి ఈ లోకంలో తీర్పు తీస్తే ఆ యొక్క ఉరి శిక్ష అంటారు చూడి, అలాంటిది ఆ యొక్క సిలువ. ఉరి శిక్ష పెడితే ఏ విధంగా ఉంటుందో అలాంటిది ఈ యొక్క సిలువ. మనిషి జీవితంలో ఒక తీర్పు తీస్తే మనం మార్పు వస్తుందంటే మార్పు రాదు. ఆ యొక్క చిక్కిన వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నాళ్ళు యొక్క బందిపోటులాగా పెట్టి వాళ్ళు ఏమైనా మార్పు వస్తాయని కొన్ని శిక్షలు పెడతారు. అలాగనే వీరు కూడా చేశారు. కానీ వీళ్ళ జీవితాల్లో ఏ ఒక్కరు కూడా మార్పు లేని జీవితం కలిగి ఉన్నారు. చూడండి కదా, కలిగి ఉంటే వీళ్ళకి లాస్ట్కి ఏం జరిగిందంటే సిలువలో వేలాడేసి వచ్చి ఉన్నది. వారి మధ్యలో సిలువలో వేలాడేసి వచ్చింది వీళ్ళిద్దరిని. వారిద్దరిలో వీరు నేరం చేసిన వాళ్ళే, వీరు పాపం చేసిన వాళ్ళే, వీరు ఎన్నో పాపాలు, ఎన్నో అక్రమాలు, ఎన్నో దొంగతనాలు ఎన్నో చేసిన వాళ్ళు వీరిద్దరు. ఇలాగ చేస్తూ ఉన్న మధ్యలో ఎవరు సిలువ వేయమన్నారమ్మా? యేసుక్రీస్తు సిలువ వేయమన్నారు. యేసుక్రీస్తు సిలువ వేయబడితే ఒకరికి ఒకరు చెప్పబడుతూ ఉన్నారు. ముందరేమో అనేక వాళ్ళు అడుగుతూ ఉన్నారు, నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే ఏమంటున్నారమ్మా? సిలువ దిగి కిందికి రా. నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే సిలువ దిగి కిందికి రా. ఆ 3 మైలుకు పేకున్న వాడికి ఎందుకు నువ్వు దేవుని కుమారుడు ఎలాగైతావు? ఎందుకు ఈ దేవుని కుమారుని కింద వాళ్ళు ఏం చేస్తున్నారంటే హింసిస్తున్నారు, దేవుని మాట్లాడుతున్నారు, అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు నిజమైన దేవుడు అయితే ఇంతకాలం నువ్వు చేసిన అద్భుతాలేంటి, ఇంతకాలం చేసిన సూచక్రియలేంటి, ఇంతకాలం చేసిన అనేక దురాత్మలు పోయినాయి కదా, ఆ సిలువ నుంచి దిగిరా, నువ్వు దేవుని కుమారు అయితే. అనేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క దేవుని అనేక వారు మాటలు అంటున్నారు. చూడండి పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో. ఆ సిలువలో నువ్వు దిగిరా, నువ్వు నిజమైన దేవుని కుమారు అయితే దిగిరా. చూడండి పిల్లరా, దేవుడు భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఆ సిలువల మధ్యలో ఎందుకు వేలాడాల్సి వచ్చింది? ఎందుకు ఆయన లోక పాప భారమును మోయాల్సి వచ్చింది? ఒక్కసారి గుర్తెరిగినారమ్మా? ఒకసారి యోచన చేసుకున్నారా? మీకోసమును నీవు ప్రాణాపన కలుగుతుంటే, కొట్లాడుతుంటే
ఎవరైనా నిన్ను కొట్టడానికి వస్తుంటే ఎవరైనా అడ్డుకు వస్తారమ్మా? మీ బంధువులు కానీ ఎవరైనా అడ్డుకు వస్తారా? ఏ ఒక్కరు కూడా అడ్డు రారు. చూడండి బ్రా, నీకు భయంకరమైన లేని శిక్ష నీకు విధిస్తే ఆ శిక్ష నువ్వు నీ మీద వేసుకోగలుగుతావా? వేసుకోలేవు. ఎందుకంటే మనకి అలా పని ఏం చేస్తారు? దూరం వెళ్ళి అంతగా దూరంగా ఉంటారు. కానీ నా దేవుడు అలాగ చేయట్లేదు. ఈ లోకమును సృష్టించిన వాడు వదిలిపెట్టలేదు. ఈ లోకమును భూలోకంలో మనుషులు పెట్టిన వాడిని ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టలేదు. అందుకే సర్వలోకానికి ఏం జరగాలంటే సువార్తను ప్రకటించబడాలనేదే, ప్రతి జీవితాల పాపాలు ఒప్పుకోవాలనేదే, ప్రతి జీవితాల యొక్క పాప జీవితం శాపం నుంచి కాడి నుంచి విడిపించడానికే, ఆ చీకటి జీవితాన్ని విడిపించడానికే ఆయన ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. చూడండి పిల్లరా, ఏకైక కుమారుని ఈ భూలోకానికి రావాల్సి వచ్చిందని లేఖనాలు రాయబడి ఉన్నది. తన ఏకైక కుమారుడు ఈ లోకానికి పంపించి ఉన్నాడు. చూడండి పిల్లరా, ఒక విషయము మీకు చెప్పబడతా. ఒక ట్రైను చేస్తున్న ఆ యొక్క ఉద్యోగి, ట్రైన్ జాగ్రత్త వినమ్మా, దీన్ని వింటేనే కొంచెం క్లారిటీ అవుతుంది మీకు. ఒక ట్రైన్ జాబ్ కలిగిన వ్యక్తి తన కుమారుడు ఉన్నాడు. తల్లి చిన్నతనంలో చనిపోయింది. తన తల్లి చిన్నతనంలో చనిపోతే తన తండ్రి ఎంతో అల్లారు ముద్దగా ప్రేమ పెంచుకుంటూ వస్తూ ఉన్నాడు. తన తండ్రి తను ఎప్పుడే తీసుకుంటూ జాబులోకి తీసుకుంటూ వెళుతూ ఉన్నవాడు. ఎవరుమా? ఈ యొక్క ట్రైన్ యొక్క ఉద్యోగి. ఇన్ని చేసి ఏదంటే కింద సముద్రం ఉంటుంది అమ్మా, జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ పోయేటోళ్ళు పోతారు. కింద సముద్రం ఉంటుంది, పైన రైలు పోయే మార్గం ఉంటుంది. పెద్ద పెద్ద స్టీమర్లు వస్తే దాన్ని ఎత్తడం ఈయన ఒక కీప్, అంటే దాన్ని పైకి ఎత్తడం, దాన్ని దించడం బ్రిడ్జిని. అలాంటి కీపర్ ఈయన, అలాంటి కీపర్ చేసేవాడు ఈయన. ఆ కీపర్ చేసేవాడు ఒకానొక సమయంలో తన కొడుకుతో ఆడుకుంటూ ఎంతో సంతోషంతో ఆనందంతో కలగబడిన జీవితాలతో ఎంతో ఆనందం ఉన్నాడు. ఎవరుమా? ఈ కీపర్ కొడుకు. తన తల్లి లేదని చెప్పా కదా, ఆ కీపర్ కొడుకు తన తండ్రి దగ్గరనే బాగా ఆడుకున్నవాడు, బాగానే సంతోషంగా ఆడుకున్నవాడు. తన జీవితాలు గడిగుచ్చే దినములు చూడండి. అలా జరుగుతున్న సమయంలో ఒకానొక దినములో ఆయన చేసే పని ఏదిమా? కీపర్ అంటే గేట్ ఎత్తడం. మనం రైలు రోడ్డుకు పోతే గేట్ ఎత్తారు, అర్థమైందమ్మా? ఆ గేట్ ఎత్తేవాడు ఈ వ్యక్తి ఈయన. ఆ గేట్ వ్యక్తి ఈయన. ఒకానొక సమయంలో పెద్ద స్టీమర్ రాబడుతుంది, కింద జనాలు ఉన్నారు. అక్కడి నుంచి దూరం నుంచి యొక్క రైలు వస్తూ ఉన్నది. ఏదిమా? రైలు వస్తూ ఉన్నది. కిందేమో పడవ పోతుంటే ఏం చేయాలి కీపరు? ఇట్లా ఉంది మా బ్రిడ్జి. ఈ కీపర్ పడవ వచ్చే టైంలో ఏం చేస్తాడు? ఇటు ఎత్తుతే ఎత్తినప్పుడు అది పోవాలి కింద. ఏది? ఓడ, పడవ అంటే అర్థమవుతుంది. ఆ పడవ ఆ కింద పోతే అది అవతలకి క్షేమంగా పోతారు. రైలు వస్తుంది. రైలు వచ్చే టైంలో అది దింపుతానగానే, దాటిపోయే కానీ దింపుతానగానే ఆ వీలు పనిచేయట్లేదు. ఏంటిమా? వీలు పనిచేయట్లేదు. ఆ వీలు పనిచేయక దానికి ఆ చక్రాలు ఉంటాయా, చక్రాలకు ఏదో ఒకటి అడ్డుపడింది. ఒక కర్ర అడ్డుపడింది. ఆ కర్ర అడ్డుపడితే ఆ కర్ర తీయాలంటేనే దిగేది. అది ట్రైన్ వస్తూ ఉన్నది, కర్ర అడ్డుపడింది. కానీ తన కుమారుడు పంపించి ఆ కర్ర దీపని చెప్పినాడు. కర్ర తీయగానే తన కుమారుడు అంగి చుట్టుకొని ఏమైందంట? దానికి చుట్టుకోపోయిందంట. చూడండి, అది దిగగానే తన తండ్రి ఏం చేయాలా? ట్రైన్ చూస్తున్న అనేకమైన జనాలు వస్తూ ఉన్నారు, అనేకమైన మనుషులు వస్తూ ఉన్నారు. మనుషుల వైపు చూస్తూ ఉన్నాడా? ఆ యొక్క కుమారుని వైపు చూస్తూ ఉన్నాడు. వీరి మధ్యలో ఎవరిని వదులుకుంటారు? చెప్పగలుగుతారా ఎవరైనా? ట్రైన్ వదులుకుంటాడా? ట్రైన్లో ఉన్న మనుషులు వదులుకుంటాడా? ఆ యొక్క కొడుకును వదులుకుంటాడా? మనమైతే కొడుకునే కావాలనుకుంటాం, కరెక్టే కదమ్మా?
ఎవరి ప్రాణాలు రాని, ఎవరి ప్రాణాల మీదకి రాని, మన ప్రాణాలే మన కొడుకులే సురక్షిత అనుకుంటాం. కానీ ఇక్కడ జరిగిన వాస్తవం ఏదంటే తన కుమారుడు ఇరుక్కపోయినా కూడా ఏం చేశాడట? దిగినాడంట. చూడండి, ఎందుకు దిగినాడంటే దింపగానే తన కొడుకు యొక్క చక్రాల ఉందంతా నలిగిపోయి తన రక్తం అంతా కాల్చబడి తన శరీరం అంతా ముద్దగా ఏర్పడి బాధతో దించబడినాడు. అందుకే అని చెప్పబడింది కదా, తన ఏకైక కుమారుడు భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోక పాపాలు మోయబడతాదని, ఈ లోక పాపాల జీవితాలు మోయబడతాదని, ఈ లోక పాప భారమున ఆయన మీద మోయబడతాదని అంటే ఒక మాట రాయబడి ఉంటుంది యెషయా గ్రంథంలో 1:6 రాయబడి ఉంటుంది. ఇదిగో లోక పాపం మోయిపోసుకున్న దేవుని గొర్రె పిల్లను రాయబడి ఉంటుంది. చూడండి చదువుది యెషయా గ్రంథంలో యోహాను సువార్త 1:6 అదేనా? 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరంటమా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. ఎవరంటమా? ఏంటి కోసం వచ్చాడంటేనా, లోక పాపాలు మోయిసుకోపోటుకు వచ్చాడంట. ఏంది? ఎవరైనా బంగారు పట్టుకపోతారు, ఆస్తులు పట్టుకపోతారు, కానీ ఈ పాపాలు తీసుకోపోవడం ఏంటి? మనిషి జీవితంలో మార్గంలో నడిపించాలంటే, ఆ మార్గంలో సరళం చేయాలంటే యేసుక్రీస్తు ఈ యొక్క లోక పాపాలు మోయాల్సి వచ్చాడు. పరలోకం చేరాలంటే లోక పాపాలు మోయాల. చూడని పిల్లరా, లోక పాపాలు మోయుటకు ఈ లోకానికి ఏకైక కుమారుడిని పంపించాడు. చూడండి పిల్లరా, తన కుమారుడు వీలులో చనిపోయిన కూడా వారందరూ కూడా సురక్షణ చూశాడు. ఎవరు? తన తండ్రి. అలాంటి దేవుడు మన దేవుడు. ప్రతి జీవితాల పాపాల నుంచి విడిపించడానికి, ప్రతి బ్రతుకును మార్చడానికి, ప్రతి జీవితాలు ఎక్కడి నుంచి రాబడినారో అక్కడికే తిరిగి పోవాలని. చూడనమ్మా, మీరు సొంతకి వెళుతారు, ఆ సొంతకి వెళితే అక్కడే కూర్చుంటారా? ఇంటికి వస్తారా? ఇంటికి వస్తారు. సొంతలు చేసుకుంటే అక్కడ ఉండొచ్చు కదా, ఉండరు కదా. అలాగనే మనం ఎక్కడైతే రాబడినామో అక్కడే తిరిగి పోవాలా. నువ్వు ఏది సంపాదించినా కూడా, ఏది కూడి పెట్టుకున్నా కూడా, ఏది అంతస్తు, ఏది పెంచుకున్నా, ఏ బంగారు కూడా, ఏది కూడా, ఇల్లులు కూడా, మిద్దెలు మేడలు కట్టినా కూడా, అన్ని కట్టినా కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి అక్కడికి పోవాల్సిందే. చూడండి, అందుకే ఈ లోక పాపను మోయుటకు దేవుని గొర్రె పిల్ల ఈ లోకానికి వచ్చింది. ఆ గొర్రె పిల్లలు ఎక్కడ? కల్వరిగిరిలో నీ కోసం నా కోసం ఏం చేయిందిమా? మరణించాల్సి వచ్చింది. కల్వరిగిరిలో మరణించాల్సి వచ్చింది. ఆయన తన ఏకైక కుమారుడు, ఒక కుమారుడు బాయిలో పడితే చూస్తూ ఉండలేడు, ఎందుకంటే చనిపోతాడని తీసుకోగలుగుతాడు. కానీ ఆ లోక పాప భారం ఆయన మీద మోపబడింది. అందుకే కల్వరిగిరిలో ఒక్క క్షణం తన తండ్రి చేయి విడిచినాడని ఆ మాట ఉంటుంది. తండ్రి నన్ను ఎలా విడిచితివయ్యని మాట ఉంటుంది. తండ్రి నన్ను ఎలాగా విడిచితివయ్యా? ఎలా విడిచితంటే, తండ్రి ఎందుకు విడిచాడంటే ఆయన ఏం మోస్తున్నాడమ్మా? పాపాలు మోస్తూ ఉన్నాడు. పాపాలు మోయేవాడు పరలోకానికి చేర్చబడాడు. పాపాలు మోయేవాడు ఆ క్షణములో దేవుని కొరకును విడిచిపెట్టాడు. అందుకే తండ్రి నన్ను ఎలాగా విడిచితివయ్యా అని అడు వేడుకుంటున్నాడు. ఎందుకో తెలుసమ్మా? తన తండ్రిని నిత్యమును దగ్గర ఉన్నవాడు, తన దగ్గర తండ్రి దగ్గర ఆడుకునేవాడు, తన దగ్గర మాటలు చెప్పేవాడు, తన దగ్గర సమీపంగా తన దగ్గరనే ఉండేవాడు యేసుక్రీస్తు. ఇప్పుడు మనకు ప్రేమించిన కుమారుడు దూరం అయితే ఎట్లా బాధ కలిగి ఉంటుందమ్మా? అట్లాగా దగ్గర కలిగి ఉన్నవాడు యేసుక్రీస్తు. తండ్రి నన్ను ఎలా విడిచితివో అని ఆ కల్వరిగిరిలో అడుగుతున్నారు. చూడండిరా, ఇప్పుడు సమయానికి రాబడుతున్నావు. చూడండిరా, యొక్క కుడి పక్కల ఒకరు, ఎడమ పక్కల ఒకరు సిలువ వేయబడి ఉన్నది. సిలువ వేయబడిన వీరిద్దరు కూడా ఎవరమ్మా? దొంగలు కలిగిన వారు. వీరు పాపాలు మోస్తున్నారా? వీరు కుడి పక్కన ఒకరు, ఎడమ పక్కన ఉన్న ఒకరు పాపాలు మోస్తూ ఉన్నారా? ఎవ్వరు కూడా మోయలా. తనకు కావలసిన పాప నిమిత్తం అంతా కూడా ఎక్కడ భరాయిస్తున్నారంటే
కల్వరిగిరిలో బరాయిస్తూ ఉన్నారు. కల్వరిగిరిలో బరాయిస్తుంటే కింద దూషిస్తున్నారు, అనేకమైన మాటలు అంటున్నారు అని అంటున్న మాట కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఆ కల్వరిగిరిలో కూడా ఏమంటున్నాడంటే, తండ్రి వీరు ఏమి చేయుదురో ఏమంటున్నాడమ్మా, వీరు ఎరుగరు అని ఏమంటున్నాడంటే, వీరిని క్షమించండి. క్షమాపణ అడుగుతున్నాడు కల్వరిగిరిలో కూడా. తండ్రి వీరు ఏమి చేయుదురో వీరిని క్షమించండి. వీరు ఏ పాపములు కలిగి ఉన్నారో ఆ పాపాల నుంచి క్షమించండి అని ఎవరిని అడుగుతున్నాడంటే, తన తండ్రిని అడుగుతున్నాడు. వీరిని క్షమించరనైనా తండ్రి అని దేవుని అడుగుతూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఆఖరి క్షణంలో ప్రాణం పోతే ఆ ప్రాణం మీద దెబ్బ తగిలిన కాడ మళ్ళీ కూర్చుతే ఎట్లా అంటదమ్మా? మనకు దెబ్బ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. దెబ్బ కాడ ఒత్తుతే ఎట్లా అంటది? ఇప్పుడు నీ పక్కన ఉన్నావు అనుకో, నీ పక్కన వ్యక్తి ఇక్కడ దెబ్బ తగిలితే ఎట్లా లాగి పెట్టి కొడతాడు లేదా? కానీ నా దేవుడు అలా చేయలేదు. కల్వరిగిలో ఏమంటున్నాడంటే, తండ్రి వీరు ఏమి చేయుదురో వీరు ఎర్రరు కనుక వీరు ఏమి చేయమంటున్నాడు, క్షమించండి, క్షమించండి, వీరిని క్షమించండి దేవుని అడుగుతూ ఉన్నాడు. చూడండి పిల్లరా, వీరిద్దరు కూడా దేవుని ఎదుట కూడా ఈ కల్వరిగిల్లో ఉన్న ఎడమ పక్కన ఒకడు కుడి పక్కన ఒకడు సమాసనం జరుగుతూ ఉన్నది. ఏమైనా సమాసనం జరుగుతుందంటే, నువ్వు నిజమైన దేవుడు అయితే, నువ్వు లోకరక్షణం అయితే, నువ్వు అనేకమైన అద్భుతాలు చేసావు కదా, సూచక్రియలు చేసావు కదా, అనేకమైన దురాత్మలు ఎలగొట్టావు కదా, అనేకమైన వాటిని చేసావు కదా, నీవు రక్షించుకొని ఏమంటున్నాడమ్మా, మమ్మల్ని కూడా నీవు రక్షించుకోవచ్చు కదా అని అంటున్నాడు. వాళ్ళని రక్షిస్తే కల్వరిగిలో ఎందుకు మరణించడమైనా? ఆయన సిలువ దిగితే కల్వరిగిలో ఎందుకు మరణించడం? ఆయన దిగగలుగుతాడు. అందుకే లోక పాపల మోయిటకును గొర్రెపిల్ల ఏం చేయాలంట? వధించబడాల. గొర్రెపిల్ల వధించబడితేనే దాని పాప నిమిత్తం విడుదల కలుగుతుంది. వధించడం అంటే ఈ లోకంలో ఏది వేధించినా కూడా వధించడం కాదు, అది పాపం పోదు. అసలు వధించబడేది ఏదంటే నిష్కలమైన రక్తం, పాప నిమిత్తం కడిగే రక్తం ఏదంటే యేసుక్రీస్తు రక్తమే మాత్రమే. ఆ రక్తం నుంచి మనకు విడుదల కలుగుతుంది, ఆ రక్తం నుంచి మనకు రక్షణ కలుగుతుంది, ఆ రక్తం నుంచి మనకు ఆయన కంచె కాపుదల కలుగుతుంది, ఆ రక్తం నుంచి పరలోకానికి మనకు తీసుకెళ్తాది. అందుకే దేవుడు ఆయన రక్తాన్ని ఎక్కడ కాల్చాడమ్మా? కల్వరిగిరిలో ఆఖరి రక్తపు కొట్టు కూడా మన కొరకు ఆయన కార్చాడు. చూడంటారా, వాళ్ళు సంభాషణ జరుగుతుంది. నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. మనిషి స్వభావాలు ఎలాంటివి అంటే, మొదటి వాడు ఎలాగ ఉంటాడో అలాంటి వాటి స్వభావం మనిషిది. మనిషి జీవితం స్వభావం అలాంటిది. అందుకే అంటున్నాడంటే, అందరు కూడా ఏమైనారంట? త్రోవ తప్పిపోయినారు. అందరు కూడా త్రోవ తప్పిపోయి ఉన్నారు. అన్ని జీవితాలు త్రోవ తప్పిపోయి ఉన్నారు. అందుకే ఈడు త్రోవ తప్పిపోయిన జీవితాలు కలిగి ఉన్నాడు, గుర్తెరగలేకపోతూ ఉన్నాడు. అరే నిజమే కదా, ఈయన యందు ఏ దోషం కలగలేదు, ఈయన యందు ఏ పాపము లేదు, ఈయన యందు ఏ దోషం కూడా ఏ నేరము కూడా కనరాలేదు అని అనట్లేదు. మనిషి జీవితం కూడా అలాంటి స్వభావం. చూడండి, తన పాపాల జీవితం ఒప్పుకోలేని జీవితాలు కలిగి ఉన్నాడు. మొదటి వాడు ఏం చేస్తున్నాడు అంటే, నువ్వు ఏ విధంగా రక్షిస్తావో మమ్మల్ని కూడా నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటున్నాడు. కానీ మనిషి జీవితాలు కూడా దేవుడు మీకోసం భూలోకానికి వచ్చాడు, పాపల మోయటానికి భూలోకానికి వచ్చాడు. ఆయనని కల్వరిగిరిలో రక్తం కార్చని క్రీస్తు యొక్క దేవుని యొక్క సువార్త ప్రకటిస్తుంటే, దేవుని యొక్క మారాన్ని చెప్పుతుంటే, అరే నీ జీవితం మార్చుకోరా, ఇది కాదు నీ జీవితాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉంటే, అరే నీది ఈ లోకం కాదురా, ఈ లోక బాంధవ్యాలు కాదురా, ఈ లోకంలో నీ డబ్బు కాదురా, ఈ లోకంలో అందం కాదురా, ఈ లోకంలో బంగారు కాదురా, ఈ లోకంలో అందం కాదు, వస్త్రాలు కాదు, బంగాళా కాదు, ఐసు కాదు, నీ లోకంలో ఏది కూడా కాదు నీకు. ఈ లోకములు ఏదొక్క దినములో ఏం చేయాలమ్మా? విడిచిపోవాల్సిందే. చూడండి పిల్ల, రాయగలుగుతారా బాండుకాయత మీద? ఈ లోకంలో నేను ఉంటాను, ఈ లోకంలో నేను జీవిస్తాను, ఈ లోకమంతా నేను పరిపాలిస్తానని, ఈ లోకంలో ఇల్లు నాకే ఉంటుంది, నా పేరు ఉంటుందని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు కూడా చెప్పలేరు. చూడండి పిల్లరా,
ఎవరు కూడా చెప్పలేరు. ఈ లోకంలో ఎవరైనా కానీ విడిచిపోవాల్సిందే. అందుకే యోహాను మొదటగా పంపబడిన, దేవుని ఎదుట పంపబడిన ఒక మనుష్యుడు. వాటి సరళం చేయడానికి దేవుని వాక్యం అనేది సరళం చేయబడుతుంది. దేవుని యొక్క పాప నుంచి విడిపించడానికి, మనిషి యొక్క పాపాన్ని విడిపించడానికి ఆయన రక్తమును సరళం చేయబడుతుంది. ఎక్కడ సరళం చేయబడుతుందంటే పరలోకానికి సరళం చేయబడుతున్నది. నీ పాపము అడ్డం రాకూడదని, నీ పాపమును ఎట్టల మెట్టలుగా ఉండకూడదని, ఎత్తులు తగ్గులు ఉండకూడదని, నీ పాప జీవితం ఏ పాపం జీవితం కలిగి ఉన్నావో, ఏ బంధకాలతో కలిగి ఉన్నావో, ఏ చీకటి జీవితం కలిగి ఉన్నావో ఆ పాపాన్ని క్షమించడమే మనిషి యొక్క మారు మనస్సు బాప్తిసం. చూడండి, అప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశించబడతావు. అప్పుడే దేవుని యొక్క పాపం నుంచి దేవుడు ఆయన రక్తంతో కడుగుబడతాడు. వాడు ఏమంటున్నాడంటే నువ్వు రక్షించి మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటున్నాడు. చూడండి పిల్లరా, నీవు దేవుడు ఈ దినములు ఏదంటే ఏ దినాలమ్మా? చివరి దినాలు. ఈ దినాలు అతి సమీపమైన దినాలు. అందుకే దేవుని రాకడ అతి సమీపమని రాయబడింది. దేవుడు అతి త్వరగా వస్తూ ఉన్నాడు. ఆయన సిద్ధపడండి. ఎంతమంది సిద్ధపడుతూ ఉన్నారో, ఎంతమంది దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నారో, వేటి కోసం ప్రయాసపడుతున్నారో, వేటి కోసం పరిగెత్తుతున్నారో, వేటి కోసం నువ్వు ఆనందిస్తూ ఉన్నావో, వేటి కోసం గంతులు వేస్తూ ఉన్నావో. చూడండి పిల్లరా, క్రిస్మస్ రాగానే ఏం చేస్తారమ్మా? చర్చిందమ్మా ఈ ఊర్లో పోతారా అందరూ? క్రిస్మస్ రాగానే డ్యాన్సులు వేసేటోళ్ళు ఉన్నారమ్మా? వేస్తారు, డ్యాన్సులు వేస్తారు. దేవుని పాటలకు, సినిమా పాటలకు వేస్తారు, డీజేలు పాటలు పట్టుకుంటారు, అనేకమైన పాటలు పడతారు. ఇవి సిద్ధపాటు మనిషి జీవితంలో. మనిషి జీవితంలో సిద్ధపాటు కలగవంటే ఇవి సిద్ధపాటు. అరే మీరు త్రోవ తప్పిపోయి ఉన్నారా, పాపం కలిగి ఉన్నారంటే వాళ్ళు కూడా, నాయకులు కూడా చెప్పలేని జీవితాలు కలిగి ఉన్నారు. నాయకులు కూడా అరే ఇది సరైన సాయమే కదరా, సరైన మార్గం కాదని హెచ్చరించలేక జీవితాలు కలిగి ఉన్నారు. చూడండి పిల్లరా, దేవుడు నన్ను ఏమన్నాడంటే ఉన్నది ఉన్నది ప్రకటించమన్నాడు. నన్ను ఉన్నది ఉన్నది చెప్పమన్నాడు. నన్ను క్రిస్మస్ రాగానే అనేకమైన వైభవాలు చేస్తాం. మనిషి జీవితంలో మనసును మార్చుకోలేకపోతున్నాం. సంవత్సరానికి మనం పండలు పబ్బుగలు చేయగలుగుతాం. నూతన సంవత్సరాగానే నూతన జీవితం వచ్చింది, నా జీవితం కొత్తగా మారాలని అనుకుంటారు. కానీ మనిషి జీవితం పాపము అలాగనే ఉంటుంది. మనిషి జీవితం మనసు మారదు. కొత్త జీవితం రాగానే కొత్త నూతనము 2026 వచ్చిందని కేకులు చేసుకొని కేకులు కట్ చేస్తూ ఉన్నావు. నీ జీవితం మారిందా ఇప్పుడు కన్నా? మీ బ్రతుకు మారిందా ఇప్పుడు కన్నా? మీ జీవితంలో మీ బ్రతుకులు మీ ఎందుకు మారలేదంటే చీకటి జీవితంలో కలిగి ఉన్నారని. అందుకే దేవుని వాక్యం అంటుంది చీకటిలో వెలుగు ఏం చేస్తుందంటే ప్రకాశిస్తుందంట. ఏం చేస్తుందమ్మా? ప్రకాశిస్తుందంట దేవుని వెలుగు. చీకటిలో దేవుని వెలుగు ప్రకాశిస్తుందంటే దేవుని వాక్యమును, దేవుడు 2 అంచుల ఖడ్గ వాక్యమును మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నా కూడా ఎవరు కూడా హృదయాలు మార్చుకోలేకపోతున్నారు, ప్రతి జీవితాలు మార్చుకోలేకపోతున్నారు, ప్రతి బతుకులు కూడా చక్కబెట్టుకోలేని జీవితాలు కలిగి ఉన్నారని లేఖనాలు అడిగే ఆయన బాధ కలుగుతున్నారు. చూడండి, సిద్ధపడండి. అక్కడ లేఖనాలు రాయబడి ఉన్నాయి కదా, దివిటిని నింపుకున్న 5 మంది, దివిటిలో నింపుకున్న 5 మంది కన్యకలు, బుద్ధి గని కన్యకలు, బుద్ధి లేని కన్యకలు రాయబడి ఉన్నాయి. దేవుడు ఎప్పుడు వస్తాడో, ఏ సమయం వచ్చాడో తెలియదు. చూడండి పిల్లరా, ఇక్కడ మాట్లాడుతున్నా నేను ఎప్పుడు మరిస్తానో మీరు చెప్పగలుగుతారా? ఎప్పుడు బ్రతుకుతానో చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా మీరు? ఎవ్వరు కూడా చెప్పలేరు. మన ప్రాణము ఎవరి వశములు అంతే, యెహోవా వశములో ఉంది, దేవుని వశములో ఉంది. అందుకే అంటున్నాడు కదా, నీవు దీపం లాంటి నీ జీవితాన్ని, నీ దీపాన్ని ఇల్లు చక్కబెట్టుకో. నీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని లేఖనాలు రాయబడి ఉన్నది. నీవు ఆవిరి లాంటి నీ జీవితం, నీటి బుడుగ లాంటి జీవితం. వానబడగానే, తొలకరు వానబడగానే మన ఇల్లు బెట నుంచి చూడగానే ఇక నీటి బుడుగలు పడుతుంటాయి జుమ్మా. ఆ నీటి బుడుగలు పడగానే ఏమవుతుంది? పలిగిపోతుంది. అలాంటి జీవితాన్ని పోల్చి ఉన్నాడు. అలాంటి జీవితం కోసమా నువ్వు ప్రయాసపడుతున్నది? అలాంటి జీవితం కోసమా నువ్వు పాపములతో కలిగి ఉండి చీకటి జీవితంలో, కట్క జీవితంలో కలిగి ఉన్నావు?
ఇదిగో ఫస్ట్ వాడు ఏమంటున్నాడంటే నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటున్నాడు. అలాగా దేవుని దూషించబడుతున్నావు ఈ రాత్రి కాల సమయం. అలాగా ఈ రాత్రి కాల సమయంలో వాడును దూషించబడుతున్నారు దేవుని. నువ్వు దేవుడు అయితే దేవుడు నమ్మలేకపోతున్నాడు. దేవుడిని నమ్మలేకపోతాడు. ఎప్పుడంటే దేవుడు నమ్ముతాడంటే నా జీవితంలో అద్భుతం చేయి, అప్పుడు దేవుని నమ్ముతా. నా జీవితంలో కార్యములు చేయి, అప్పుడు దేవుని నమ్ముతా. నా జీవితంలో ఇది విడుదల కలుగ చేయి, అప్పుడు దేవుని నమ్ముతా. వాడు ఏం చేస్తున్నాడు? అదే చేస్తూ ఉన్నాడు కలవరిగిరిలో. వాడు పాపము కలిగి ఉన్నాడు. ఇదిగో నేను పాపము సరైనది, ఇది నాకు శిక్ష సరైనదని ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు జీవితాలు కూడా అలాగనే దేవుని ఎదుటకు ఒప్పుకోలేని జీవితాలు కలిగి ఉన్నారు. మన జీవితంలో కప్పి పెడితే దేవుడును కప్పి పెట్టిన పాపాలు కూడా తేరి చూసేవాడు. నీ పాపాలు తేరి చూసేవాడు దేవుడు. రహస్యమైన పాపాలు ఏమి చేస్తూ ఉన్నావో ఆ పాపాలని తేరి చూసేవాడు దేవుడు ఆయన. అందుకే అంటాడు కదా, నువ్వు లేచుట, నువ్వు నిలుచుట, నువ్వు పనుకుంటుట ఎవరు చూస్తున్నారమ్మా? దేవుడు చూస్తున్నాడంట. నువ్వు ఏం చూస్తున్నావో, ఏం చేస్తున్నావో క్షణ క్షణం ఆయన ఏం చేస్తున్నావు అంటే కునుకడు నిద్రపోడంట. ఆయన కునుకకుండా నిద్రకుండా నీకోసం ఎంతో కాపుదల ఉన్నావు. ఈ ప్రాంతంలో కూర్చున్నా ఉంటావంటే, ఈ ఇంధనం ద్వారా నువ్వు వింటున్నావంటే ఎవరు కృప అనుకుంటున్నావు? ఏదో మా తల్లిదండ్రులు మాకు ప్రాణం ఇచ్చారని మీరు అనుకోవచ్చు. మీ తల్లిదండ్రులు ప్రాణం ఇచ్చింది ఎవరు? నీకు ఈ లోకంలో పంపించింది ఎవరు? ఈ లోకంలో పెట్టింది ఎవరు? నీకు ప్రాణం భిక్ష పెట్టింది ఎవరు? నీ ఎందుకు నువ్వు ఇంకా ఈ ప్రదేశంలో కూకున్నావు ఎందుకు? నీతో దేవుని యొక్క ఏదో పని ఉందని. ఇదిగో మొదటి వాని స్థితిలో కాదు ఉండాల్సింది నువ్వు, నీ బ్రతుకు రెండవ వాని స్థితిలో అంటారు. ఆ మాట చదువు. రెండవ వాని స్థితి లూకా సువార్త 23వ అధ్యాయం. వేలాడదీయబడిన ఆ నిరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, ఆయన ఏం చేస్తున్నాడ? ద్వేషిస్తూ, నీవు క్రీస్తువైతే నిన్ను నీవు రక్షించుకొనుము. ఏమంటున్నాడమ్మా? నీవు క్రీస్తువైతే నువ్వు రక్షించుకొని మమ్మను కూడా రక్షించు. ఏమంటున్నాడు? తన స్వార్థం తను చూసుకుంటున్నాడు. మమ్మల్ని కూడా రక్షించచ్చు కదా. అయితే రెండో వాడు వాడిని గద్దించి, వాడిని ఏం చేశాడట? గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక, నీవు అదే శిక్షల విధిలో కలిగి ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. ఏమంటున్నాడమ్మా? మనము చేసిన తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని ఏమంటున్నాడు? ఈయన ఏ తప్పిద చేయలేదని చెప్పి ఆయన చూచి యేసు ప్రభువా నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, ఏమంటున్నాడు? నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు అంటున్నాడమ్మా? నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా, ఎప్పుడు అంటున్నామా? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని. పరదేశులో ఉందా అంటున్నాడు. తప్పట్లు కొట్టాలా? దేవుడు ఏమంటున్నాడే? నువ్వు పరదేశులో ఉండు, నేడే నువ్వు పరదేశులో ఉందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడంటే నేను ఎప్పుడైతే ఏక పరదేశాన్ని పోతానో అప్పుడే నీ ప్రదేశం ఉంటుంది. చూడండి పిల్లల, ఆఖరి క్షణములు కూడా వాడు ఏం కొరుకుతాడంటే పశ్చాత్తం ఎడుగుతున్నాడు. మొదటి వాడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు నిజమైన దేవుని కుమారువైతే నువ్వు రక్షించుకొని నువ్వు మమ్మల్ని రక్షించుకోవచ్చు కదా అంటున్నాడు. తన రక్షణ ఏది కావాలనుకుంటాడంటే ప్రాణము యొక్క రక్షణ కోరుకుంటున్నాడు. తన ఆ యొక్క శిలువ నుంచి విడుదల కావాలని రక్షణ కోరుకుంటున్నాడు. ఈ ప్రాణము ఎంతకాలం బ్రతుకుతుందమ్మా? మహా అంటే 70, అధికమైతే 60 లేకపోతే 70 అధికమైతే బతుకుతాం. అంతే మనిషి జీవితం ఆయుస్సు. ఇంతకాలం బ్రతకడానికి ఏది నాది అని ఇంతకాలం ఇన్ని సంవత్సరాల బ్రతికేది ఇల్లులు కట్టుకోవడం, మేడలు కట్టుకోవడం, మిద్దెలు కట్టుకోవడం, అది చేస్తూ వాటి రక్షణ కలగజేస్తూ ఉన్నాం. వీడేం చేస్తున్నాడంటే తన ప్రాణాలు రక్షించుకోసం చూస్తూ ఉన్నాడు. కానీ తనలో ఆత్మ రక్షణ కోసము
ఏమాత్రం కూడా దాన్ని పెట్టట్లేదు. చూడండి పిల్లరా, తనలో ఆత్మ ఉందని ఎంతకాలం ఈ లోకంలో బ్రతకాలని చూస్తూ ఉన్నాడు. ఎవరు? ఈ మొదటి దొంగవాడు. ఈ లోకంలో మళ్ళా తిరిగి ఈ లోకంలో తాగుడు విషయములతో అనేకమైన పాపాలతో కూడు కట్టుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఎవరుమా? ఈ యొక్క దొంగవాడు. అనేకమైన పాపాలతో జీవించాలనుకుంటున్నాడు, సంతోషించాలనుకుంటున్నాడు. దేవుని అడుగుతున్నాడు, నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని అంటున్నాడు. చూడరా, కానీ రెండో వాడు ఏమంటున్నాడు అంటే వాడిని గద్దిస్తూ ఉన్నాడు. నీవు అదే స్థితిలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా? దేవునికి భయపడితే ఎందుకు ఈ విధంగా మాట్లాడతావు? ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు, ఆయన అనేక మాటలు చెప్పబడుతూ ఉన్నాడు. అప్పుడైనా మారతాడా? మారట్లేదు. చూడండి, మనిషి జీవితాల బ్రతుకులు అలాంటివి. అరే, నీ జీవితంలో పాప జీవితంలో కలిగి ఉన్నావు. అరే, నువ్వు పాపంలో ఉన్నావు, హెచ్చరిస్తూ ఉన్నా కూడా దేవుని వాక్యం హెచ్చరిస్తున్నావు కూడా ఆ వాక్యముని గద్దిస్తూ ఉన్నావు. ఆ వాక్యమును గ్రహించలేకపోతున్నావు. అందుకే అంటున్నాడు కదా, చీకట్లో అది వెలుగు అయిగా ప్రకాశిస్తుంది, కానీ మనిషి జీవితంలో గ్రహించలేకుండా జీవితాలు కలిగి ఉన్నారు. దేవుని వాక్యం అనేది గ్రహించలేకపోతున్నాడు. నిజమైన దేవుడు గ్రహించలేకపోతున్నాడు. దేవుడు ఎవరు నిజమైన దేవుడు గ్రహించలేకపోతున్నాడు. మొదటి వాడు ఏం చేస్తున్నాడు అంటే తన ప్రాణాన్ని కాపాడడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ నిజమైన దేవుడు ఎవరని గ్రహిస్తున్నా అంటే రెండో వాడు గ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, హల్లెలూయా. రెండో వాడు గ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకు గ్రహిస్తున్నాడు అంటే ఆయన నిజమైన దేవుడు. ఆయన ఎందుకు ఏ నేరం లేదు, ఏ పాపం లేదు. ఆయన ఎందుకు ఏ పాపం చేయలేదు. ఆయన చూపు లేదు, పాపం చేయలేదు. ఆయన నోటి ద్వారా పాపం చేయలేదు. ఏ రీతి కూడా పాపము చేయలేదు. కానీ మనకి ఈ శిక్ష తగదు. ఆయనకు ఏ మాత్రం కూడా తగకుండా మన మధ్యలో ఉంటున్నారు గుడి. అది మనకు గొప్పతనం అని కల్వరిగిరిలో అని హెచ్చరిస్తూ గద్దిస్తూ ఉన్నాడు. చూడండి, అంటుంటే దేవునితో మాట్లాడుతున్నాడు. తండ్రి, ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోగలుగుతావా అన్నప్పుడు లాస్ట్ మినిట్లో దేవుడు ఏమంటున్నా అంటే నేడే నీవు పరదేశి ఉందు, నాతో కూడా పరదేశి ఉందు. చూడని పిల్లరా, పరదేశి అంటే ఏందనుకుంటావు? దేవుడి యొక్క నివాసనం చేస్తున్న స్థలం, దేవుడు ఆరాధిస్తున్న స్థలం, దేవుడు కోట్ల దేవదూతలతో ఆరాధించబడుతున్న పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతలతో కోట్ల దేవదూతలతో ఆరాధించబడుతున్న తండ్రి. దేవుడు అనుకుంటే ఆయనకి ఏదైనా చేయగల సమర్థవంతుడు. చూడండి, నీ జీవితంలో ఎంతకాలం పాప జీవితంలో బ్రతుకుతావు? మొదటి వాని స్థితిలో కలిగిపడతావా? రెండో వాని స్థితి కలిగిపడతావా? నీ జీవితం మార్చుకొని రెండో వాడు ఏం చేస్తున్నాడంటే కల్వరి గిరిలో మారు మనసు పొందుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? మారు మనసు పొందుతూ ఉన్నాడు కల్వరి గిరిలో. అరే, మారు మనసు పొందితే నీటిలో ముంచాల్సింది కదా, నీటిలో నుంచి ముంచి మనం బాప్తిసం ఇవ్వాల్సింది కదా. కానీ దేవుడు అనుకుంటే సమస్తము సాధ్యమే. ఆయన ఈ లోకములు సృష్టించేవాడు. ఆయన నోటి ద్వారా పలికిన దేవుడు. ఆయన వానికి ఎక్కడ రక్షణ దొరికిందంటే ఈ లోకములో ఉన్నప్పుడు రక్షణ దొరకలే. దేవుడు అనేకమైన అద్భుతాలు సూచక్రియలు అనేకమైన మాటలు ఎత్తుంటే రక్షణ పొందుకోలే. వీడు ఏం చేస్తున్నాడంటే దేవుని దూషిస్తున్నాడు, దేవుని హింసిస్తున్నాడు, దేవుడు బాధపరుస్తున్నాడు. కానీ వీడు ఏం చేస్తున్నాడంటే రక్షణ వేరుగుతున్నాడు. ఏ రక్షణ అంటే తన ప్రాణ రక్షణ కాదు, కానీ ఆత్మ యొక్క రక్షణ కోరుకుంటున్నాడు. అది గొప్పతనం. అంటే లోకాన్ని విడిచిపెట్టే యొక్క మట్టి శరీరానికి ఎందుకు, ఈ మట్టి పురుగుకు ఎందుకు నువ్వు పదును పెడుతున్నావు? ఈ మట్టి పురానికి ఎందుకు పదును పెడుతున్నావు? వేటికి నువ్వు పదును పెడుతున్నావు? వేటిని కట్టాల్లో నువ్వు పదును పెడుతున్నావు? ఎవరికి హైట్గా ఉండాలో పదును పెడుతున్నావు? వానికంటే మిగుటగా సంపాదన కలిగి ఉన్నాన్ని పదును పెడుతున్నావు. వానికంటే బాగా బతకాలని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. వానికంటే బాగా సంపాదించాలా, నా కొడుకులు బాగా ఉండాలా, వారి బాగుండాలా అనుకుంటున్నా. కానీ విడిచిపెట్టే నీ శరీరం కోసం నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. కానీ నీలో ఉండే ఆత్మ గురించి ఆలోచిస్తూ ఉన్నావా? ఈ రాత్రి కాల సమయంలో నీలో ఉండే ఆత్మ ఉంది. ఆత్మ కొరకు ఆలోచిస్తూ ఉన్నావా? రెండో వాడు ఏమంటున్నాడు? తన ప్రాణం కోసమును రక్షించకూడదు అడగట్లేదు.
నీ రాజ్యంలో నన్ను ఏం చేయమంటున్నాడు అంటే జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. అలాంటి క్షమాపణ గుణము ఎవరికైనా కలిగి ఉన్నదా? అలాంటి మారు మనసు ఈ దినములో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అది ఈ దినములో మీకు ఒక సమయం ఇచ్చి ఉన్నాడు. ఈ సందర్భం ఇచ్చాడు దేవుడు. అందుకే అంటున్నాడు, ఇదే అనుకూల సమయం, రక్షణ దినం. ఆయన దొరుకు కాలమే మనం వెతకాల. ఎక్కడెక్కడో పరిగెత్తినావు ఇంతకాలం, ఎక్కడెక్కడో పరిగెత్తి నువ్వు పరిగెత్తి ఏమవుతుందమ్మా? ఆయాసపడతావు. ఇంకా పరిగెత్తున్నావు అంటే ప్రాణాలు పోతాయి. నీ జీవితంలో ఎక్కడ పరిగెత్తావో, వేటి కొరకు పరిగెత్తావో, ఎవరి కొరకు పరిగెత్తావో ఒక్కసారి రాత్రి కాల సమయంలో గుర్తెరగండి. చూడనమ్మా, ఈ భూలోకానికి మనం చూస్తేనే ఉదయగానే మనకేం కనపడుతుందమ్మా? సూర్యుడు కనపడతాడు. రాత్రి కలగానే చంద్రుడు కనపడతాడు. ఈ భూమి 2 ఉన్నాయా 3 ఉన్నాయా? ఒక్కటే భూమి. మీ తల్లైనా ఒకరుంటారా 2 ఉంటారా? చూడండి పిల్లరా, ఒక్కరే కలిగి ఉంటారు. చూడండి, నీ దృష్టిలో నీ పెంచుకున్న కుమారుడే, నీకు రక్త సంబంధి కుమారుడు, నీకు పుట్టిన కుమారుడే. నిన్ను తండ్రి అనకుండా, నిన్ను తల్లి అనకుండా ఎదుటి వాళ్ళు పిలిస్తే ఎంత బాధలేస్తుంది? చెప్పరమ్మా. ఒక తల్లిని అమ్మా అని వేరే వ్యక్తిని, వేరే మనిషిని, వేరే నాన్నను పిలిస్తే ఎలా అనిపిస్తుంది? బాధపడతారు కదా. ఈ లోకం విషయంలో అంత బాధపడుతున్నారే, అలా మీరు ఎక్కడ పరిగెత్తుతున్నారు? వేటి కోసం పరిగెత్తుతున్నారు? ఎవరు నాన్న అంటున్నారు, ఎవరు తల్లి అంటున్నారు, ఎవరు దేవుడు అంటున్నారు? ఈ రాత్రి కాల సమయంలో నీలో ఆత్మ ఉందమ్మా, దానికి దేవుడు క్షమాపణ ఏదంటే మారు మనస్సు యొక్క క్షమాపణ. మనిషి జీవితానికి క్షమాపణ ఏదంటే దేవుని యొక్క రక్తమే. దేవుడి యొక్క రక్తమే మన పాపాలు కలిగే దేవుడు ఆయనే. నీలో ఒక దెబ్బ తగిలిందంటే డాక్టర్ ఏ దెబ్బ తగిలితే ఏ డాక్టర్ దగ్గరకు పోతుంది, డబ్బు నయమవుతుందో ఆ డాక్టర్ దగ్గరకు పోగలుగుతావు. నీ కేసు విషయాలతో ఏ లాయర్ దగ్గరకు పోతే నాకు న్యాయం జరుగుతుందో లాయర్ దగ్గరకు పోగలుగుతావు. లోకములు అన్నిటి కూడా సర్దుకోదలుచుకుతున్నా, కానీ నీలో ఉండే పాపము నీ వైద్యుడు తూసివేస్తాడా? నీలో ఉండే పాపమును ఈ లోకములో డాక్టర్ తుడిచివేస్తాడా? నీలో ఉన్న పాపము ఏ న్యాయవేదన తుడిచివేస్తాడా? నీలో ఉన్న పాపము ఎవరైనా తీసివేస్తారా? ఎవరి వలన కాదు. చూడండి, ఆయనకు మాత్రమే నీ పాపమును తొలగించే దేవుడు ఆయన. నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, నిన్ను కాపాడడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ బంధకాలు ఉన్ననావని బంధకాలని విడిపించడానికి ఈ లోకానికి వచ్చి కల్వరిగిరిలో నీ కోసం మరణించాల్సి వచ్చింది. కల్వరిగిరిలో మరణించి ఆయన అంటున్నాడు కదా, తండ్రి వీరు ఏమి చేయుదురో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించని. మొదటివాడు తన స్వార్థం చూసుకుంటాడు, రెండోవాడు ఏం చేస్తున్నాడంటే తన మారు మనస్సు నిమిత్తం వేడుకుంటున్నాడు. తన స్థితిలో ఎంత స్థితిలో ఉన్నా కూడా మనకు తగ్గదంటున్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. నేను పాపంలో ఉన్నానే ఒప్పుకుంటున్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు. దేవుని ఒప్పుకొని తన పాపానికి క్షమాపణ వేడుకుంటున్నాడు. ఇదిగో నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోగలుగుతావా అని దేవుని అడుగునప్పుడు నేడే నీవు ఏం చేస్తావంటే పరదేశి ఉందువు అంటున్నాడు. నేడే నువ్వు పరదేశి ఉందువు. ఎప్పుడో కాదు, రేపు కాదు, సంవత్సరం కాదు, ఈ 10 రోజులు కాదు, 10 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు నేడే ఏం కలుగుతామా? పరదేశి ఉందంట ఆయనతో ఈ రాత్రి కాల సమయంలో ఉండాలనుకుంటున్నారా? పరదేశంలో ఆయనతో ఉండాలనుకుంటున్నారా? ధనవంతుడి గురించి తెలుసమ్మా? ధనవంతుడి గురించి తెలుసా? బైబిల్లో లేఖనాల్లో లాజరు ధనవంతుడి గురించి తెలుసా? ఏం చేస్తున్నాడు ధనవంతుడు? తన డబ్బు అంతా సంపాదించుకొని వ్యర్థంగా చేసుకొని తాగుడు విషయాలతో ఎంతో తన ఇష్టార్స తిరిగిన ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే నరకంలో యాతన పడుతున్నాడట. ఏం చేస్తున్నాడమ్మా? తన డబ్బు అడ్డు వచ్చిందా నరకంలో? తన డబ్బు కాపాడిందా నరకంలో? తన వస్త్రాలు ఎలాంటివి అంటే విలువైన వస్త్రాలు, ఆ వస్త్రాలను ఆ నరకంలో పడకుండా విడిపించాయా?
తన బంధువులు కూడా విడిపించాడా? తన స్నేహితులు కలిసిమెలిసి త్రాగిన స్నేహితులు కూడా ఎక్కడ ఉన్నారు? నరకములో పడి యాతన పడుచున్నారంట. అందుకే ఏమంటారంటే చుక్క నీరు కూడా దొరకదంట నరకంలో. అమ్మా, మనకి ఎప్పుడంటే చనిపోయిన తర్వాత రాజ్యం కనపడుతుంది. నీ పక్కన వాళ్ళు ఎవరైనా కూర్చుంటే వాళ్ళ పక్కన వాళ్ళు ఒక్కేటికి ఈతల అవతల ఒక్కేటి కొట్టించుకొని ఆ దెబ్బ కనపడుతుందమ్మా. దెబ్బ కనపడితే చెప్పరమ్మా, పరలోకం కూడా చెప్పేడతా నేను. మనిషి జీవితంలో కొట్టగానే దెబ్బ అబ్బా అంటావే, దెబ్బ ఎక్కడ తగిలింది? ఇదో ఈడందంటే చీపగలుగుతామంటే నొప్పి ఆడందంటే ఈడందంటే ఏది చూపించామంటే ఏ వ్యక్తి కూడా చూపించట్లేడు. అలాంటిది మన జీవితంలో శరీరం ఉన్నంత కాలం పరలోకం చూడలేం. శరీరంలో ఏక ఆత్మ ఉన్నంత కాలం పరలోకం చూడం. శరీరంలో పాపం ఉన్నంత కాలం పరలోకము చూడం, నరకము చూడం, ఏమి కూడా చూడం. ఎప్పుడైతే విడిచిపెడతాదో మనిషి జీవితం, నేను ఇక్కడ మాట్లాడుతున్నా నేను ప్రసాద్ ఈ దినంలో చనిపోతే మనిషి ఆ యొక్క ప్రసాద్ చనిపోయినా ఉంటాడంటాడా, బ్రతికి ఉన్నారంటారా? నేను చనిపోయానమ్మా, చనిపోతే పలానా వ్యక్తి చనిపోయినాడు అంటారా, బ్రతికి ఉన్నాడు అంటారా? చనిపోయాడని మీరే అంటున్నారు. ఎక్కడికి పోయినా ఉన్నారు. చనిపోయినాడు, ఎక్కడికి పోతాడు? చనిపోయినాడు, ఏ ప్రాంతానికి వెళుతాడు, ఎక్కడ జీవిస్తాడు? అరే వాడు చనిపోయి మనిషికి 7 రకాలుగా జన్మలు ఉన్నాయని ఆయన అంటారు. మనిషి జీవితంలో ఒక జీవితానికే దేవుడు ఎన్నో పాపాలు జీవించి దేవుని ఆయన ఎంతో దుఃఖం చేస్తూ ఉన్నాడు. ఒక జీవితం వేయడానికే ఎన్నో జీవితాలుగా చేస్తున్నాం. ఇదిగో జీవితాలు కాకపోతే మళ్ళా జీవితంలో కర్మ తీసుకోవచ్చు, మళ్ళా జీవితాల నుంచి పాపం నుంచి ఒప్పుకోవచ్చు అని అనుకోవచ్చు. కానీ మనిషి జీవితం ఒక్కటే. అందుకే నీ దీపం ఉండగానే ఇల్లును చక్కబెట్టుకుంటున్నాడు అదే దేవుడు. నీ దీపం ఆరగపోతే నీ దీపం లేపిన లేయో. నీ దీపముని ఎంతసారి కూడా నాయనా అని ఏడ్చిన లేయో, భర్త అని కూడా లేచిన లేదు నీ దీపం. ఎందుకంటే ఆరిపోయిన దీపాన్ని ఎవరైనా నిలబెట్టగలుగుతారా? నా మొగుడు ప్రేమించిన దేవుడు నా మొగుడు లేట్లేదు అని ఏడుస్తూ 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 ఉన్నది. అరే లేరా లేరా లేయి అని ఏడుస్తూ ఉన్నది. కానీ ఎవరు కూడా లేకపోవట్లేదు. చూడండి, లేట్లేదు. ఎందుకంటే దీపం ఏమైందమ్మా? ఆరిపోయింది. ఏ దీపములు ఆరిపోయిందో, ఎట్లా ఆరిపోయిందో ఒక్కసారి గుర్తెరగండి. ఆ దీపములు పాప జీవితంలో కొనసాగించి ఉందా? దేవుడు రక్తంతో కడగబడి దీపం ఆరిపోయి ఉందా? ఒక్కసారి రాత్రి కాల సమయంలో గుర్తెరగండి. అందుకే దీపం ఉండగానే ఏం చేయమంటున్నానంటే ఇల్లు చక్కబెట్టుకో. నీ ఇంట్లో శుభ్రం చేసుకుంటావు, నీ బట్టలు శుభ్రం చేసుకుంటావు, మురికి బట్టగానే ఉతికి ఆరేసి శుభ్రం చేసుకొని మర్త వేయగలుగుతావు. నీ ఒంటి మీద నీ సంవత్సరించిన నీ ఇంట్లో వస్త్రములు అన్నిటి కూడా ఆలోచించి అన్ని సర్దుబాటు చేసుకుంటావు. కానీ నీలో దీపం ఉంది, ఆ దీపాన్ని చక్కబెట్టగలుగుతావని ఒక్కసారి గుర్తెరిగినావా? మీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. మొదటి వాడు తన దీపాన్ని ఆరబెట్టుకున్నాడు. ఏ దీపాన్ని అంటే పాప జీవితాన్ని దీపాన్ని ఆరగొట్టుకున్నాడు. రెండోడు వాడు ఏం చేస్తాడంటే మారు మనసు పొంది దేవుని యందు నిత్య రాజ్యములో వెలుగుతూ దేవుని దానిలో ఆయన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. నేడే పరదేశి ఉందో, ఎప్పుడైతే దేవుడు వెళ్ళిపోయినాడో వాడు కూడా దేవుడి నుంచి దేవుడి దగ్గరికి ఏమైనాడమా? వెళ్ళిపోయినాడు. అలాంటి మనసు కలగాలంటున్నాడు ఈ రాత్రి కాల సేవలో. ఎప్పుడు మరణిస్తామో తెలియదు మన జీవితం. ఈ పొద్దు నాతో మాట్లాడే మా రేపొద్దున ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ పొద్దున ఆమె నాతో మాట్లాడిందని ఎట్లా చనిపోయిందో అనుకోవచ్చు. ఎప్పుడు ఆరిపోతాయో, మనిషి పోతున్న యాక్సిడెంట్ అవుతున్నాయి, భయంకరమైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఎందుకు కారణాలు? బస్సులు కాలిపోతున్నాయి, ఎందుకు కారణాలు? మనిషి ప్రేమలు ఎందుకు చల్లారిపోతున్నాయి, ఎందుకు? మనిషి జీవితంలో స్వార్థం పెరుగుతుంది, ఎందుకు? మనిషి జీవితంలో ఆ యొక్క పాపమును, దొంగతనము, వ్యభిచారమును పాపంతో నిందుతుంది, ఎందుకు? ఎందుకంటే లోకము కట్క జీవితంలో చీకట్లో నడుస్తూ ఉంది. ఆ జీవితాన్ని విడిపించడానికే ఈ వాక్యం మధ్యలోకి రావాల్సి వచ్చింది. ఈ వాక్యమే మనుషుని శరీరానికి వచ్చింది.
ఈ వాక్యమే మనిషి రూపంలో భూలోకానికి వచ్చింది. ఈ వాక్యమే దేవుని మానవార్థానికి రావాల్సి వచ్చింది. కన్యక గర్భములో పుట్టాల్సి వచ్చింది. ఈ కన్యకైన గర్భమైన కూడా చాలా విమర్శన చేస్తారు, కానీ అది ఒకటి టాపిక్ అది. కానీ మన పాపాలు విడిపించేవాడు ఎవరంటే ఆ యేసుక్రీస్తు మాత్రమే. అందుకే మనిషి ఎదుట పంపబడిన ఒకడు ఉన్నాడు, ఆయనే యోహాన్. ఆయన ఏం చేయడానికి వచ్చినాడమ్మా? ఆయన వెలుగే ఉండలేదు, కానీ ఆయన వెలుగు గురించి సాక్షిగా ఏం చేయడు? సాక్షిగా వచ్చాడు. నిజమైన దేవుని కుమారుడు, ఇదిగో దేవుని యొక్క గొర్రె పిల్ల, లోకం మోసుకున్న గొర్రె పిల్ల ఈయనే. లోక పాపం మోసుకుపోయిన గొర్రె పిల్ల ఈయనే. అన్యాయంగా కొడుతూ ఉంటే మౌనంగా ఉన్నాడు, అన్యాయంగా మోస్తూ ఉంటే, ఉమ్ముతుంటే, పిడుగు తిరుగుతుంటే ఆయన ఊరికే మౌనం కలిగి ఉన్నాడు. నీలో ఒక పాపాన్ని ఏదైనా కానీ నువ్వు దొంగ చేయలేకపోతే, దొంగ అని నీ మీద నిందేస్తే ఎంత బాధపడతావు? తిరిగి మళ్ళా నేను దొంగ నువ్వు చూసావంటావు. కానీ నా తండ్రి నీ పాపము గూడు కట్టిన పాపాన్ని క్షమించడానికి ఈ లోకానికి, తన పాపము తన మీద వేసడానికి లోకానికి వచ్చాడు. చూడండి పిల్లరా, మొదటి వాని స్థితి కోరుకున్నామా? రెండవ వాని స్థితి కోరుకున్నామా? రాత్రి కాల సమయంలో మీకే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మొదటి వాడు తన స్వార్థం చూసుకుంటున్నాడు, రెండో వాడు తన మారు మనసు పొందుతున్నాడు. మొదటి వాడు దేవుడిని నిందిస్తున్నాడు, మొదటి వాడు గద్దిస్తున్నాడు, వాడు రెండో వాడు గద్దిస్తున్నాడు. వాడు మొదటి వాడు ఏం చేస్తున్నాడు? నువ్వు దేవుడు అయితే నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించమంటున్నాడు. రెండో వాడు ఏం చేస్తున్నాడు అంటే, తండ్రి ఆయన దేవుడని హెచ్చరిస్తూ ఉన్నాడు. వీడు ఏం చేస్తున్నాడు అంటే, నువ్వు రక్షించినది కాకుండా మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే, నీ రాజ్యములో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఎన్నో పాపాలను చేశానయ్యా. ఆ కల్వరిగిరిలో ఆ మాట రాయబడింది, కానీ అక్కడ మర్మము దాగబడింది. ఆయన ఎంతో దుఃఖపడి ఉన్నాడు. ఆ కల్వరిగిరిలో ఎంతో వేదన కలిగి అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఎంతో పాపము చేసి ఉన్నాను, ఈ లోకంలో ఇష్టానుసం తిరిగినయ్యా, ఈ లోకంలో నీకు వ్యతిరేకం చేశానయ్యా, ఈ లోకంలో నీకు అన్యాయంగా నేను ఎందరో దొంగతనం చేశానయ్యా, ఈ లోక పాపములు కలిగిన వాడినయ్యని దేవుడు బతిపాలెత్తున్నాడు. క్షమాపణ అడుగుతున్నాడు, మారు మనసు అడుగుతూ ఉన్నాడు, దేవుని నన్ను క్షమించని అడుగుతూ ఉన్నాడు. ఆ యొక్క సిలువలో చూడండి పిల్లరా, అడుగుతూ ఉంటే దేవుడు నేడే నువ్వు నాతో కూడా పరదేశం ఉందంటున్నాడు. పరదేశం అంటే ఎంత గొప్పమ్మా. ఇప్పుడు మనం బంగారు జిక్కుతే ఎవరైనా ఇదిగోమ్మా అని ఇచ్చేటోళ్ళు ఉంటారమ్మా? మా ఇచ్చేటోళ్ళు చెప్పరమ్మా, నాకు నేను వస్తా ఎవరన్నా అంటే. బంగారు చిక్తే నాకు ఇయ్యరమ్మా ఎవరన్నా. బంగారం కంటే విలువైనది పరలోకం, వజ్రం కంటే విలువైనది పరలోకం. నిత్యము నిలుచున్న రాజ్యం అది, నిత్యము కదిలించని రాజ్యం అది. ఈ యొక్క భూమిన ఏదో ఒక రోజు నశించిపోతుంది, ఏదో ఒక రోజు విడిచిపోవాల్సింది ఈ భూమిని. నిత్యము యుగ యుగములకు సజీవుగా మనం ఎక్కడ ఉండాలంటే పరలోకము మాత్రమే మన నివాసనము స్థలం. అందుకు వచ్చాడమ్మా. ఆ మార్గములో తీసుకోవడానికి బాప్తిసం, మారు మనసు యొక్క మార్గం. మనిషి జీవితంలో క్షమాపణ కలగడానికి తన పాప యొక్క రక్తం కల్వరిగిరిలో నీ కోసం ప్రతి రక్త బొట్టు కార్చాడంటే ఎందుకంటే నీ పాప క్షమాపణ. అదే దేవుని యొక్క కనికరం. మీరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. మీరు నశించిపోతే ఈ లోకంలో నశించిపోయి నరకలు పడేటట్టుకు దేవునికి ఇష్టం లేదు. వాడి బంధకాలు ఉన్నాడు దేవునికి తెలుసు. అందుకే వాక్యమే మీ మధ్యలోకి రాబడింది. ఓ ప్రియ సహోదరి సహోదరా, ఈ రాత్రి కాల సమయంలో నీ మనసు మార్చుకో. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితం మార్చుకో. నీ జీవితంలో ఈ లోకంలో నీవు బ్రతికనంత కాలము పని చేస్తుంటావు. ఈ లోకంలో నువ్వు బ్రతికనంత కాలం నీ ఇష్టం వచ్చినట్టు దేవుడు ఏం చేశాడంటే స్వతంత్రంగా ఇచ్చాడు.
నువ్వు ఎట్లా నడుస్తావో దేవుడు స్వతంత్రం ఇచ్చాడు, కానీ ఏ స్వతంత్రంలో ఉంటావో అది నీకే ఇచ్చాడు దేవుడు. నువ్వు పాపములు నడుచు, ఎంతకాలం నడుచు. మనిషి ప్రాణం ఉన్నంత వరకు నువ్వు పాపం చేయగలుగుతాను. ప్రాణం పోయగానే మనిషి లేచి పాపం చేస్తుందమ్మా? లేదు. మనిషి జీవితం పాపము. ఆ యొక్క మనిషి పాపం ఎప్పుడంటే మనిషి జీవితం ఉన్నంత వరకే, మనిషిలో యొక్క దీపం ఉన్నంత వరకే పాపం చేయగలుగుతావు. మనిషి దీపం ఆరపగానే ఎవరు కూడా వల్ల కాదు, ఇట్ట చిట్కేస్తాడు దేవుడు. నువ్వు రాని పని లేదు నీ భూలోకంలో. నీకు అవకాశం ఇచ్చిన, ఎన్నోసార్లు అవకాశం ఇచ్చా, నువ్వు రా, కదిలిరా అంటే నువ్వు డబ్బు పెట్టినా కూడా డబ్బు నువ్వు అట్లా ఎట్లా బంగ్లాలు దొరుకో, నువ్వు వోల్టేషన్ దొరుకో, నువ్వు డబ్బు ఎదురు పెట్టు, నీ ప్రాణం కూడా నిలవదు, నీ బంగారం కూడా ఆపదు, నీ ఆస్తు కూడా ఆపదు. ప్రాణాన్ని ఆపగలుగుతుందమ్మా? ఆపలేదు. ఈ లోకంలో కండలున్నాయని తిరుగుతున్నావేమో, ఈ లోకంలో నాకు డబ్బు ఉందని తిరుగుతున్నాయేమో. ఇది దేవుని యొక్క మాట. ఎంతకాలం తిరుగుతావు తిరుగు, ఎంతకాలం తాగుతావు తాగో. నీకు అవకాశం ఇస్తున్న మారుటకు, నీకు అవకాశం ఇస్తున్నా నీ జీవితాన్ని మార్చుటకు. నువ్వు మార్చుకుంటే నిత్య రాజ్యములు చేర్చబడతావు, మార్చుకపోతే నరకం యాతన పడతావు. పోలీస్ స్టేషన్ పోవడానికి ఎవరైనా ఇష్టపడతారమ్మా? పోలీసులు అంటే ఏదో బెయిల్ తీసుకొని మళ్ళీ రావచ్చు, అక్కడ బెయిల్ ఉండదు, కేకలు. అందుకే అగ్గి ఆరదు, పురుగు చావదంట. మనిషి యొక్క పాపం చేసేవాడిని ఎవరితో పోల్చి ఉన్నాడమ్మా? పురుగుతో కోల్చి ఉన్నాడు ఆయన. అగ్గి ఆరదు, నిత్యము మండుచూ ఉంటాడంట. అగ్గిలో పురుగులో యాతన పడతాడంట. అయ్యా తండ్రి, మమ్మల్ని క్షమించయ్యా, ఇప్పటికైనా క్షమించయ్యా, మేము గుర్తలేకపోయినాయినా, ఒక రాజ్యం ఉందని తెలుసుకోలేకపోయినాయినా, ఈ నరకంలో యాతన పడతామని అప్పుడు గుర్తెరిగి కేకలు వేయబడతాడంట. కేకలు వేసిన ఆయన వినిపించుకోడు. ఏ నాదుడు కూడా నరకల పడితే తిరిగి లేపేవాడు ఏ నాదుడు కూడా లేడు. ఈ భూలోకంలో నీకు జీవితం ఇచ్చాడు. ఆ జీవితాన్ని దేవుడు అంటున్నంటే, నీ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో. నీ కుటుంబాన్ని ఎలా చక్క పెట్టాలనుకుని చూస్తూ ఉన్నావో, నీ బ్రతుకులో నీ కుమారుడు ఎలాగ చూడాలనుకుంటున్నావో, నీ లోకంలో నీ జీవితంలో నీ దీపం కూడా చక్క పెట్టుకో అంటున్నాడు. కుటుంబంలో నీ జీవితంలో నీకు యొక్క ఏదైనా కానీ బట్టలు ఎట్ట విస్తారంగా చేస్తే ఎలా చక్క పెట్టుకోగలుగుతామా? దాన్ని మర్తలేచి ఇచ్చిరి చేస్తావు, గూట్లో పెట్టి బీరువాలో పెడతావు, విడిచిపెట్టి వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నావు. నీలో ప్రాణం ఉంది, ఆ ప్రాణం గురించి ఆలోచిస్తున్నా, ఆత్మ ఉంది, ఆత్మ గురించి ఆలోచిస్తూ ఉన్నావా? రాత్రి కాల అందుకే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కదలబడినాడు. నీ జీవితం ఇదే ఆఖరి క్షణమేమో, నీ జీవితం దేవుడు ఇదే ఆఖరి యొక్క స్వార్థమేమో. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, ఒక అవకాశం ఇవ్వబడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు మార్చాలనుకుంటున్నాడు, కానీ నీ హృదయంలో పాప జీవితాలు అన్నీ కూడా ఎత్తి చూపెడుతున్నాడు. నువ్వు ఏ పాపములు కలిగి ఉన్నావో ప్రతి రహస్య పాపం కూడా నాకు తెలుసు అంటున్నాడు ఆయన. నీ అన్నాల మొదలు తెలియవచ్చు, తెలియకపోవచ్చు, ప్రతిది కూడా లెక్కింపబడుతుంది. నీ పాపం ప్రతిది కూడా నీ దోషములు లెక్కింపబడుతుంది. ప్రతిదిగా నువ్వు అన్యాయం చేస్తున్నా, దొంగతనం చేస్తున్నా, వ్యభిచారం చేస్తున్నా, టీవీలు చూస్తున్నా, సినిమాలు చూస్తున్నా, ప్రతిది కూడా ఏది చూస్తున్నా అది పాపమే. ప్రతిది కూడా దేవుని లెక్కింపబడుతుందమ్మా. సమయాలు గడిచిపోతే తిరిగి వచ్చాయమ్మా. నిన్నటి దినం ఎలా ఉండరు, నిన్న దినం అలా వస్తుందా? ఈరోజు సమయం గడిచిపోతుంది. మన ఆయుష్ కూడా ఇలా నడుచుకున్నవాడు, ఇలా ఎత్తేవాడు ఇలా పట్టుకుంటాడు. ఏదిమ్మా? ఇలా దిట్టంగా ఉన్నవాడు ఎన్ని కొండలైనా ఎత్తుతాడు. ఆయుష్ తగ్గగానే కట్ట పట్టుకొని వణుకుతా పోతాడు. మనిషి జీవితం అలాంటి దానికోసము
ఎందుకు పాపం చేయడం? ఎందుకు ఇల్లు మిద్దెలు ఉండు పెట్టుకో, ఉండాలా, అవి కూడా ఉండాలా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే పాపము చేయవద్దు. దేవుడు ఏమంటున్నాడంటే ఆజ్ఞ అతిక్రమమే మా ఆజ్ఞను అతిక్రమిస్తుంటేనే పాపం అంట. దేవుడు ఆజ్ఞ ఏదిందంటే పాపము చేయకూడదనేదే ఆజ్ఞ. నీ పొరుగు వాడిని ప్రేమించమంటున్నాడు, నీ మిత్రులు ప్రేమించమంటున్నాడు. మనం ప్రేమిస్తూ ఉన్నారా? అది దేవుడి యొక్క ఆజ్ఞ. నువ్వు నీ సహోదరుడితో కొట్లాడబడితే వాంతో ఏం చేయమంటున్నాడంటే సమాధానం కలుగు, వాంతో మాట్లాడు, ప్రేమ కలిగి ఉండు. అది కలిగి ఉంటున్నారా ఈ రాత్రి కాల సమయం? మళ్ళాసారి వస్తే నా సాక్ష్యం చెప్తా ఈ గ్రామంలో. ఈ స్థితిలోనే వాక్యం చెప్పబడుతున్నానంటే ఈ ప్రాంతంలో ఇంకా ఊపిరి పీల్చుకొని దేవుని యొక్క వాక్యం స్వార్థ చెప్తున్నానంటే నన్ను ఎప్పుడంటే 2025 సంవత్సరాలనే ఒక సంవత్సరాలనే మర్చిపోయాను. ఏ తేదీమా? 2025 సంవత్సరం. ఇప్పుడు ఎన్నో సంవత్సరం? 2026 అంటే 11 సంవత్సరాలు అవుతుంది. అంతే కదా రత్నం? 11 సంవత్సరాలు అవుతుంది. దేవుడు అప్పుడు కాపాడాడు నన్ను, కాపాడు సజీవుల సాక్షిగా ఉండి ఇదిగో నేను పాపము ఎలా చేస్తున్నా పాపాలు గుర్తెరిగి ఆ పాప భార నుంచి విడిపించి నేను చనిపోతున్నా అనే స్థితిలో నుంచి దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? నీలాంటి వాళ్ళు పాపం చేసేవాళ్ళు, నీలాంటి వాళ్ళు దేవుని యొక్క స్వార్థ తెలుసుకున్న వాళ్ళు, నీలాంటి వారు మారి మనసు పొందని వాళ్ళు, నీలాంటి వాళ్ళు కైగొనలేదు కనుక నేను ఏర్పరచుకున్నా, వారి కోసం నేను సిద్ధపరచుకున్నా. అందుకు నువ్వు బయలుదేరి వెళ్ళుమంటున్నాడు. చెప్పగానే నేను బయలుదేరి వచ్చాను. చూపిల్లరా, ఒకానొక సమయంలో దేశంలో దెబ్బలు తినే వ్యక్తిని నేను. 20 ఏళ్ళు పైగనవనే నాకు దేశంలో దెబ్బలు తిన్న వ్యక్తిని నేను. నా జీవితం ఎవరంటే అదో ఉన్నారు కదా బాలయ్య స్నేహం వాళ్ళని అడుగు చెప్తారు కావాలంటే. మా మేనమామయ్య నాకు పిల్లని ఇయ్యాలని కూడా సందేహపడినారు నాకు. ఎందుకంటే ఇలా దుస్థితి కలిగింది, ఒక అమ్మాయిని తీసుకుపోయి ఇట్లా చేశాడని ఇలా దుస్థితి కలగజేశాడు. వీళ్ళుంటే సమయం ఉంటే మళ్ళీ ఈ గ్రామానికి వస్తే ఖచ్చితంగా పంచుకుంటా నా సాక్ష్యాన్ని. దేవుడు ఏమన్నాడంటే భూమి దంతముల వరకు నాకేం కలగమన్నాడు? సాక్షిగా ఉన్నామన్నాడు. నా జీవిత సాక్ష్యం చెప్తే ఒక్కరన్నా మారుతారని. చూడండి పిల్లరా, నేను కూడా డబ్బు సంపాదించుకోవాలని, నేను కూడా లోకంలో సంతోషించాలని, నేను కూడా లోకంలో ఇష్టాలతో తిరగాలని సినిమాలు చూసేవాడిని. ఏ సినిమా రిలీజ్ కాకూడదని కూడా ఆ సినిమానికి పోయేవాడిని నేను. అలాంటి వ్యక్తి నేను. పైకేమో మనిషిని అనేక వాళ్ళు ఇది చేస్తున్నాడంటే, ఇది పాపం చేశాడంటే ఎవరు కూడా నమ్మని వారు కూడా నమ్మరు. ఇప్పుడు మీకు నమ్మకం కలిగిన ఈ ఇళ్లలో ఎవరో ఒకరు ఉంటారు కదా, పాపం అరే అడు మంచోడు అంటారంటారు. అలాంటి స్థితిలో కలిగిన వాడిని, అలాంటి స్థితిలో కలిగిన వాడిని. వాడు ఈ విధంగా చేశాడంటే ఎవరు నమ్మట్లేదు. అమ్మాయిని తీసుకుపోయి ఈ విధంగా చేశాను. ఓల్టేజ్లో దెబ్బలు తిందగానే అప్పుడు ఆమె ప్రేమతోనే చనిపోవాల్సిన స్థితిలో కలిగిన వాడిని. వారం రోజులు నాకు కాపలు కాసేవారు. చనిపోతా అని చెప్పినా కూడా కాపలు కాసేవాడు. ఒకరోజు వాళ్ళు తెలియకుండా ఫోన్ చేసి వెళ్ళిపోయినా నేను చనిపోతానని. కానీ సాతాను గడ చేస్తున్నంటే నువ్వు చనిపో అని నన్ను ఏం చేస్తున్నాడంటే బలవంతం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే నన్ను అనుసరించు, నేనుండా భయపడకుమో అని దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. చూడండి, అప్పుడు దేవుడు మార్గం మధ్యలో నా మనస్సును మార్చి అక్కడి నుంచి మనుషులు తొలకపోయి నన్ను ఇంటికి క్షేమంగా తొలుసుకున్నాడు. ఆయన కూడా విడిచిపెట్టలేదు అమ్మాయిని. ఆయన కూడా అదే లోకంలో ఉన్నా, అదే విషయంలో కలిగి ఉన్నా, అదే జీవితంలో కలిగి ఉన్నా, అదే స్థితిలో కలిగి ఉన్నా. కానీ ఎప్పుడంటే నేను 6 నెలల్లో దేవుని ఎదుట నేను ఏం చేశాను, నాకు అమ్మాయి వచ్చినట్టు నేను నమ్మను, నేను చనిపోతా అని ఇప్పుడు షార్ట్ కట్ చెప్తున్నా. నేను చెప్పకపోతే చాలా టైం ఉంది. ఈ స్థితిలో నేను చనిపోతా. అది ఏదో నీ మోజుతో పోయినావు లేరా, ఏదో అనుకున్నావు కదరా అనుకునేవారు. కానీ నేను అన్నం తింటే అన్నం కుక్కలకు వేస్తే కుక్కలు తినేది చూసేవాడి.
మహిమ అనేది ఏంద్రా, నీ జీవితం ఏంద్రా, నువ్వు ఎలా తయారైందిరా అనేది. వాటికి రేకులు చేస్తే రేకులు, ఏదో పూజలు చేస్తే వస్తుందని ఒకరు చెప్తే డబ్బులు కట్టి చెప్తే పూజ చేసేవాడిని. అమ్మాయి కోసం, అమ్మాయి జీవితం కోసం, అమ్మాయి రావాలని. కానీ ఎప్పుడైతే నేను ఉపవాసంలో మొదలుపెట్టానో 3 వారములు నా హస్తాలు వచ్చి నన్ను తాకబడగానే ఆ మైండ్ డైవర్ట్ అయిపోయింది. మైండ్ జీవితాన్ని దేవుడు మార్చాడు, మనుషును మార్చాడు దేవుడు. దేవుడు మనసును మార్చేవాడు దేవుడు ఆయన. అందుకే ఆ పాప జీవితంలో ఉండకూడదు అనేదే, ఆ పాప జీవితంలో ఆ యొక్క జీవితంలో నడవకూడదు అనేదే ఆయన యొక్క చిత్తం. విడిపించాలనే ఆయన చిత్తం. ఆ బానిసత్వం ఉండకూడదు అనేదే ఆయన చిత్తం. అందుకే నన్ను ఏర్పరుచుకొని ఎంత బాధ అయినా ఎంత వేదన కూడా ముందుకు సాగి వెళుతూ ఉన్నా. మా ప్రియ సహోదరి సహోదరా, నువ్వు సంపాదించుకున్న డబ్బు ఏది రాదు, నువ్వు సంపాదించుకున్న ఆస్తి ఏది రాదు, నువ్వు ప్రేమించిన అన్నదమ్ములు ఎవరు రారు, నీ ప్రేమించిన నీ భర్త రాడు, నీ ప్రేమించిన నీ భార్య రాదు, ఎవరు కూడా నీ ఎదుట రారు. నువ్వు చనిపోనేస్తేనే నా భార్య చనిపోయిందని నీ ఇద్దరు ఒకేలా చనిపోయినా కూడా ఇద్దరు ఒకరికొకరు తెలుసుకుంటారా? అక్కడ ఏ రూపం ఉండదమ్మా, ఆత్మకు ఏ రూపం ఉండదు, కానీ ఒకటే రూపం కలిగి ఉంటాను. ఇది నా భార్య, ఇది మా అన్న, ఇది మా వదిన అని ఎవరు కూడా గుర్తుపట్టగలేని స్థితి అది. పరలోకంలో ఎవరి జీవితం ఏదో వారి జీవితమే పరిష్కరించుకోవాలి, ఎవరి జీవితం ఏదో వాళ్ళ జీవితాలు చక్కబెట్టుకోవాలి, ఎవరి దీపాలు వారి దీపాలు మాత్రమే చక్కబెట్టుకోవాలి. కానీ ఎవరు కూడా చక్కబెట్టే దీపాలు ఎవరు లేరు. అందుకే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో ఒక కుడి పక్కన ఒకడు, ఎడమ పక్కన ఒకడు ఉన్నాడు. ఎవరి జీవితాల వైపు చూస్తారు, ఎవరి జీవితాల వైపు నడుస్తారు, ఎవరి మార్గాలు నడుస్తారు, ఏ మార్గాల్లో ఎంచుకుంటారు, ఏ జీవితాలు కోరుకుంటారు, ఏ జీవితాలు నిత్య రాజ్యాలు కోరుకుంటారు. ఈ రాత్రి కాల సమయంలో మీకే దేవుడు మీతోనే మాట్లాడుతాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరా, నీ జీవితాన్ని ఆలస్యం చేస్తూ నాని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆలస్యంగా అది ఏదో అంటారు, అమృతం వల్ల విషం ఉంటారంట. చూడి అలాగా చేసుకుంటారు మనిషి జీవితంలో. ఆలస్యం చేయటం మనిషి జీవితంలో నేను చేస్తుండాలి, మళ్ళీ తీసుకుంటా, నెక్స్ట్ సంవత్సరం చేసుకుంటా, మనిషి జీవితం తీసుకుంటా, బాప్తిసం దేవుని ఎందుకు నమ్ముకుంటా, మళ్ళీ తీసుకుంటా, మళ్ళీ క్రిస్మస్ చేసుకుంటా. ఏమో క్రిస్మస్ తీసుకుంటే నీ జీవితం మారుతుందా? ఏమో నూతన సంవత్సరం మార్చుకుంటే నీ బ్రతుకు మారుతుందా? ఏమైనా కొత్తగా పుట్టుకుంటుందా? కొత్త బంగారం వస్తుందా నీకు? నీ జీవితంలో దేవుడు హెచ్చరిస్తగానే నీ మారు మనసు కలగాల, అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. ఏ రక్షణ అంటే నరకములో పడకుండా రక్షణ వేస్తుంది. ఆయన రక్తం అడ్డుపడుతుంది. ఆ నరకంలో పడకుండా రక్తము అడ్డుపడుతుందంట. ఆయన రక్తము అడ్డుపడుతుందంట. నరకంలో పోకూడదని ఆయన రక్తము అడ్డుపడుతుంది. చూడు ప్రియ సహోదరి సహోదరా, ఆయన రక్తం నీ మీద ప్రవహిస్తున్నదా? ఆయన రక్తం ఆయన హృదయంతో నీ హృదయంలో కడగబడిన నీ పాపములు ఈ రాత్రి కాల సమయంలో ఏ విధంగా కలిగి ఉన్నావో, ఎడమ పైకి కలిగి ఉన్నావో, కుడి పైకి కలిగి ఉన్నావో ఒక్కసారి గుర్తెరుగు. ఆఖరి క్షణములు కూడా రక్షించేడా దేవుడు యేసుక్రీస్తు మాత్రమే రక్షణ ఇచ్చేవాడు దేవుడు. ఆయన తప్ప ఏ దేవుడు కూడా రక్షణ అనుభవం లేదు. ఇది తిరుగు లేదు. ఎవరు చెప్పలేరు, ఎవరు కూడా ఈ యొక్క రక్షణ ఇయ్యలేడు, ఎవరు కూడా ఇయ్యరు. ఎవరు కూడా తన ప్రాణం పెట్టరు. ఎవరైనా కూడా తన ప్రాణానికి అడ్డు పెట్టుకున్నారు, కానీ ప్రాణ ఇచ్చేవారు ఏ నాదుడు కూడా భూలోకం లేరు. ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే. ఆయన నిన్ను రక్షించడానికి గొర్రె పిల్ల వధించడం వలే. అందుకే ఆయన చర్మం అంతా కూడా ఏమైందంటమ్మా, చేలలో ట్రాక్టర్ దున్నితే ఎట్లంట చూడి, చూస్తారమ్మా, ఎప్పుడైనా చూసారా? అలాగ దున్నపడిందంట దేవుని యొక్క శరీరం. నువ్వు చేసే పాపములో శరీర ఈచులతో ఆయన శరీరం అంతా కూడా దున్నపడింది. నువ్వు చేసిన ఇక చేతుల యొక్క పాపము ఆయన చేతులలో మేకులు కొట్టబడినాయంట. నీవు తిట్టబడులో ఈ పాపం చేస్తున్న ఆ యొక్క పాపంలో ఆయన మీద ఉమ్ము వేయబడిందంట, చిలకరింపబడిందంట. చేతి యొక్క చిలకరింపు నీ జీవితాన్ని మధురంగా మార్చడానికి. ప్రియ సహోదరి
ఈ రాత్రి కాల సమయంలో అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ సమయమే దేవుడు అనుకూల సమయం అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ సమయం ఇక్కడే నీ జీవితాన్ని మార్చి దినం, నీ కుటుంబం కట్టబడి దినం, నీ కుటుంబాన్ని లేవడైతే దినం, నీ జీవితాన్ని మార్చుకోపోతే నీ జీవితంలో అలాగనే విడిచిపెడతాను. ఈ రాత్రి కాల సమయం సెలవిస్తున్నాను. మీరు తీర్మానం చేసుకుంటారు, నేను సెలవిస్తున్నాను. అందరు కొంచెం మోకరించి అందరూ కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి. ఏ ఒక్కరు కూడా తెరవకూడదమ్మా. నీకు ఎన్నో సమయం ఇచ్చాడు దేవుడు, ఎన్నో సందర్భం ఇచ్చాడు. ప్రియ సహోదరి, కొద్ది క్షణములు అయిపోతుంది. అందరూ కళ్ళు మూసుకోవాలి. మా ఈ సమయంలో నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే నీ జీవితం వ్యర్థమే. నువ్వు ఎంత సంపాదించిన వ్యర్థమే. నువ్వు ఆస్తులు సంపాదించిన వ్యర్థమే. నువ్వు సంపాదించి నీ కొడుకులకు పెట్టిపోతావేమో. వాళ్ళు ఎలా ఆనందిస్తారో నీకు తెలుసా? వేటిని నువ్వు బిరువాలు దాచిపెడుతున్నావు, వేటిని బ్యాంకులు దాచిపెడుతున్నావు. సంపాదించుకో అంటున్నాడు. నీ ఆశ ఎంత ఉందో ఆశ వరకు కాదు నీ సంపాదించుకోలేదు. ధనవంతుడు పరలోకను రావటను ప్రవేశం లేదంటమ్మా. ప్రియ సహోదరి సహోదరా, ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో. దేవుడు ఈ రాత్రి కాల సమయంలో సమయం ఇచ్చాడమ్మా. నీ మనసును మార్చుకోవడానికి సమయం ఇచ్చాడు. నీ జీవిత పాప జీవితాన్ని క్షమించడానికి ఆయన ఈ రాత్రి కాల సమయంలో కలబడినాడు. ఈ రాత్రి కాల సమయంలో నీతోనే మాట్లాడబడినాడు. ఈ రాత్రి కాల సమయంలో ఆయన నీతోనే మాట్లాడబడి ఉన్నాడు. ప్రియ సహోదరి, ఆయన నీ ఎదురు ఎంతో భరించాడు. నీ పాపమంతా కూడా ఆయన భరాయించుకున్నాడమ్మా. నువ్వు తాగుతున్నావేమో, విచారం చేస్తున్నామో, టీవీలు చూస్తున్నామేమో, అవన్నీ విడిచిపెట్టు. దేవునికి శ్రేష్టమో చూడమ్మా. నీ జీవితాలు కూడా మంచిదే. చెడిపోయిన దాని గురించి ఎందుకు లక్ష్య పెడుతూ ఉన్నావు? ఎందుకు నీ జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నావు? ఈ రాత్రి కాల సమయం, అందుకే ఈ రక్షణ యొక్క సువార్త నేను రక్షించడానికే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలోకి రాబడినాడు. ప్రియ సహోదరి సహోదరా, నీ జీవితాన్ని మార్చుకో. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితం మార్చుకో అమ్మా. నీ జీవితంలో ఎన్నోసార్లు దేవునికి మాట ఇచ్చావు, ఎన్నోసార్లు దేవుని